హలో అండి, శ్రోతలకు నమస్కారం. అందరికీ కొత్త నవలలోకి స్వాగతం అండి. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన చక్కటి రొమాంటిక్ థ్రిల్లర్ నవల అండి, ప్రేమపీఠం అనే నవల. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక మన సబ్స్క్రైబర్లు ఒకరు డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే నవల చదవమన్నారండి. ఈ నవల చదవంగానే ఆ నవల చదివి వినిపిస్తానండి. ఇక కథలోకి వెళితే, మన విశాల భారతదేశంలో అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మన అందాల ఆంధ్రప్రదేశ్లో ఉక్కు పట్టణంగా రూపాంతరం చెందుతున్న విశాఖపట్నం. అక్కడ ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో ఆకాశంలో చంద్రుడు తరుముకు వస్తున్న మేఘాలకి అందకుండా పరుగు తీస్తున్నాడు. ఆ పరుగు చూసి క్రింద సముద్రం విరగబడి నవ్వుతున్నట్టుగా కెరటాలు తుళ్ళి తుళ్ళి కదిలి వస్తున్నాయి. సముద్రంలో కెరటాల శబ్దం జోరుగా ఉంది. గాలి అది చూసి చిరునవ్వులు చిందిస్తున్నట్టు ఉండి ఉండి పిల్ల తెమ్మెరలుగా వస్తోంది. రాత్రి వేళ చీకటిలో నుంచి వస్తున్న కెరటాల ఘోష దేశం అనే మహాజన సముద్రపు ఘోషలా ఉంది. గర్జిస్తూ వస్తున్న ఆ కెరటాలతో నిండిన సముద్రపు తీరరేఖకి అభిముఖంగా ఎత్తు పల్లాల మయంగా ఎగుడు దిగుడుగా ఉన్న స్థలాల్లో ఈ మధ్యనే మనిషికి హఠాత్తుగా ముంచుకు వచ్చిన జ్వరంలా త్వరగా అభివృద్ధి అయిపోయిన పాండురంగపురం ఉంది. ఈ రాత్రి ఈ చీకటి వేళ సముద్రపు కెరటాలు భీకరంగా గర్జన చేస్తున్న నేపథ్యంలో ఆ కాలనీ ముక్కు మూసుకున్న మునీశ్వరుడిలా ఉంది. అక్కడ కోటీశ్వరులు కట్టుకున్న రకరకాల అధునాతన బంగళాలు ఉన్నాయి. ఆ ఇళ్ల కిటికీలలో నుంచి, గుమ్మాలలో నుంచి, పై అంతస్తుల గదిలో నుంచి, బాల్కనీలో నుంచి కనిపిస్తున్న లైట్లు విశాఖపట్టణ సుందరి తన నల్లటి తల మీద నక్షత్రాలు పొదిగి అలంకరించుకుందా అన్నట్లు చీకట్లో మెరుస్తున్నాయి. ఈ పాండురంగపురంలో ఇళ్ళు కట్టించుకున్న కోటీశ్వరులకి వాహనాలు, కుక్కలు అనేకం ఉన్నాయి. కానీ ఉన్నవాళ్ళకి కూడా ఘోరమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి. అవి లేని వాళ్ళకి తెలియదు. ఈ పాండురంగపురం ఇళ్ళ యజమానుల కష్టాలు వింటే మనకి జాలి వేస్తుంది. జాలి వేయకపోతే మీరు ధనద్వేష కరకు కసాయి గుండెల వాళ్ళన్నమాట. 2 ఏళ్ల క్రితం ఎవరో కాంట్రాక్టరు, ఇంజనీరు కలిసి ఖాళీగా తుప్పలతో దిబ్బలతో పడి ఉన్న ఈ నేలని కారు చౌకగా కొని పాండురంగపురం అని భక్తిపరమైన పరవశపూర్వమైన పేరు పెట్టి, ఇది చాలా ఖరీదైన కాలనీ, మామూలు వారికి అందుబాటులో లేనిది అని పబ్లిసిటీ చేస్తే చాలామంది డబ్బున్న వాళ్ళం కాబోతున్నాం అనుకున్న వాళ్ళు, అప్పు చేసి అయినా సరే డబ్బున్న వాళ్ళ మధ్య ఉంటే జీవితం ఎదుగుతుంది అనుకున్న వాళ్ళు గబగబా బేరం లేదు, చెప్పిన రేటు ఒక్కటే అని బోర్డు పెట్టిన ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి జాగా కొనేశారు. ఎందుకైనా మంచిదని ఒక్కొక్కరు 2000 గజాలు 3000 గజాలు కొని పెట్టుకున్నారు. ఆ కాంట్రాక్టరు, ఇంజనీరే ఫ్లాట్ హోల్డర్స్కి కావలసిన డిజైన్స్లో ఇల్లు కట్టించి ఇచ్చేశారు. తీరా అందరూ ఇళ్లలోకి వచ్చిన తర్వాత కానీ ఈ ఎత్తి ప్రదేశానికి నీళ్లు ఎక్కడం కష్టమని తెలియలేదు. ఇలా వారి ఇళ్లల్లో కుళాయిల్లో నీళ్లు ఎప్పుడూ రాని ఇబ్బందికి వారి కళ్ళల్లో నీళ్లు తరచుగా వద్దన్నా ఆగకుండా ప్రవాహంలా వచ్చేస్తుంటాయి. ఇక్కడ పనివాళ్ళు దొరకరు, కూరలు వాళ్ళు రారు. ఏది కావాలని అన్నా కారేసుకుని కొండ దిగువకి 10 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఈ ఇబ్బందుల్లో నుంచి బయటపడాలని ఈ కాలనీకి పట్టిన నీటి దరిద్రం యుద్ధ ప్రాతిపదిక మీద తీర్చేయాలని నిశ్చయించి వారంతా సమావేశమయ్యారు. ఈ రకంగా పనిచేయడానికి ఒక సంఘం స్థాపించి దాని ప్రెసిడెంట్ కోసం ఎన్నిక జరిపారు. తీరా ఎన్నికల ఫలితాలు తెలిసి వరదరాజు అనే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడని అనుకుంటే ఆయన్ని గెలిపించినవన్నీ దొంగ ఓట్లు అని ఇంకో ఆయన బయటపెట్టి రుజువు చేయడంతో ఆయన ప్రెసిడెంట్షిప్ క్యాన్సిల్ అయింది. వరదరాజు పగబట్టి ఇంకో ఎన్నిక జరగనీయలేదు, ఇంకో ప్రెసిడెంట్ని రానియడం లేదు. ఆ విధంగా అది రాజకీయంగా మారింది.
గజకర్ణం అనే పెద్దాయన వీరందరినీ ఐకమత్యం చేసి రాజీ కుదర్చాలని చూస్తున్నాడు. ఈరోజు గజకర్ణం గారి విశాల భవంతి అంతా లైట్లతో వెలిగిపోతుంది. ఆ ఇల్లు ఈ చీకటి వేళ ఆ కాలనీ అంతటిలో ఒక పెద్ద వెలుగు పొంతగా కాంతులీనుతోంది. ఆ ఇంట్లో ఒక మహోత్సవం వైభవంగా జరగబోతుందని బిలబిలమంటూ వస్తున్న ఆహుతుల వల్ల మనకి అర్థమవుతుంది. గజకర్ణం గారి ఇంటి ముందు ఖరీదైన కార్లు ఆగుతున్నాయి. కారులో నుంచి ఖరీదైన సూటు లేక పంచె చీర ధరించిన ప్రతి చేతుల్లో ఒక పెద్ద వాటర్ బాటిల్ ఉంది. దాన్ని వారు అపురూపంగా పదిలంగా పట్టుకుని తెచ్చుకుంటున్నారు. గజకర్ణం గారు ఇన్విటేషన్ కార్డులో కిందగా ఒక వాక్యం, డిన్నర్కి వచ్చేటప్పుడు ఎవరి వాటర్ బాటిల్ వారే తెచ్చుకోవాలను అని వేశారు. దానితో పల్లెటూళ్ళల్లో పాతకాలం పద్ధతిగా భోజనానికి వెళుతూ ఎవరి గ్లాసు చెంబు వారే తీసుకు వెళ్ళినట్టు వీరు వాటర్ బాటిల్ వెంట తెచ్చుకుంటున్నారు. సింహద్వారం దగ్గర ఎర్రటి చొక్కా నల్లటి ప్యాంటు ధరించిన ఒక అధికారి వాటర్ బాటిల్ ఉన్నవారిని చూసి లోపలికి పంపిస్తున్నాడు. ఒక ఆయన, నేను వచ్చే హడావిడిలో ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చానయ్యా. నేను గజకర్ణం గారి ఫ్రెండ్ని, ఈ ఇంటికి వాస్తుశాస్త్రం చెప్పిన పరాంకుశం గారిని అన్నాడు. నో సార్, నో. వాస్తుశాస్త్రం చెప్పారా, ఇటుకలు మోసారా, మాకు అనవసరం. వాటర్ బాటిల్ లేనిదే లోనికి వెళ్ళనీయం అని ఖచ్చితంగా తిరస్కరించేశాడు. పరాంకుశం కోపంగా గిర్రన వెనక్కి తిరిగాడు. ఆయన చెవులకి ఉన్న కుండలాలు ఊగిపోయినాయి. సిల్క్ పంచ కట్టుకొని పైన షర్టు కానీ లాల్చీ కానీ లేకుండా అనాచ్ఛాదితంగా ఉన్న శరీరంతో భుజం మీద వేసుకున్న షాల్ ఆ విసురుకి భుజం మీద నుంచి జారిపోతుంటే సువర్ణ కంకణం ధరించిన కుడి చేతితో దాన్ని విసురుగా పైకి తీసుకున్నాడు. ఆయన తల మీద సగం మేర బోడిగా, సగం మేర వెనక్కి లాగి ముడితో జుట్టు ఉంది. అది కూడా ఆగ్రహపడుతున్నట్లు ఊడిపోయింది. ఆయన తిరిగి వెళ్ళిపోవటానికి బాగా చాచి అడుగులు వేస్తుంటే ఆయన వెంట ఉండి చెయ్యి పట్టుకుంది 12 సంవత్సరాల బాలిక. తాతయ్య, లోపలికి వెళదాం తాతయ్య అంటూ బ్రతిమలాడింది. లోపలికి వెళదాం తాతయ్య అంటూ బ్రతిమలాడింది. ఆయన చరుగుమన్నాడు. ఎలా పోయి చేస్తాం, వాడు మనల్ని లోపలికి వెళ్ళనిచ్చి చావందే. అయినా అసలు దీనికి నువ్వే కారణం. త్వరగా తెములు అంటే ముస్తాబు 3 గంటలు చేశావు. ఆలస్యమైందనే కంగారులో నేను ఆ నీటి బుడ్డీని మర్చిపోయి వస్తుని. ఇక్కడ తెలిసిన వారు కూడా ఒక్కరూ కనిపించి చావటం లేదు. తాతయ్య, ఏదైనా ఉపాయం చూడు తాతయ్య. ఏం చేయమంటావే నన్ను? పెరటిదో ఉందేమో చూద్దామా? నోర్మి, ఎంత జాగ్రత్తగా పెంచాను నిన్ను. ఇదేం దొంగ బుద్ధి నీకు? పోదాం రెక్కపుచ్చుకున్నాడు. ఇంతలో నమస్కారం పరాంకుశం గారు అంటూ వినిపించింది. ఆయన తిరిగి చూశాడు. ఎదురుగా ఒక సన్నటి అతను వాటర్ బాటిల్ చేతుల మధ్య పట్టుకుని సవినయంగా నమస్కారం చేశాడు. ఆయుష్మాన్ బావా, నువ్వు? ఆయన సందేహంగా చూశాడు. నేను ప్రసాద్ నండి. 2 ఏళ్ల క్రితం మీరు మా గృహానికి వాస్తుశాస్త్రం చెప్పారు. అలా మారినప్పటి నుంచి వాసవి దివ్యంగా ఉంది. కొడుకు పుట్టాడు. ఆ మొహల్ వచ్చింది. మావిడకు ఉద్యోగం వచ్చింది. ఓహ్, నువ్వా? ఏది? అయ్యగారిపురంలో 3వ వీధిలో 2వ ఇల్లు. అవునండి, అదే. ఎవరు? ఈ అమ్మాయి మీ మనవరాలు దివ్య కదూ? ప్రసాద్ ఆసక్తిగా చూశాడు. అబ్బా, పెద్దదైంది, పొడుగు ఎదిగింది అన్నాడు. పరాంకుశం దివ్యని చేతితో ఆపి వెనక్కి తోశాడు. మా బావ మరిది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడండి. మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాం. మీ ఫోన్ నెంబర్ మారిందా? అవును, ఈ మధ్య మన వాళ్ళు మా ఫోన్లకి ఎలక్ట్రానిక్స్ పిండాకుడు పెట్టారు. అలాగా? ఇల్లు ఎందుకు మారారు? మా ఇంటి పక్క కళ్ళు కాంపౌండ్ వచ్చింది. అటు వెళ్ళవలసిన వాళ్ళు మా ఇంట్లో జరగబడటం మొదలుపెట్టారు. ఓహోహో, అదా? కాస్త అడ్రస్ నెంబర్ చెబుతారా? రాసుకోండి. ప్రసాద్ వాటర్ బాటిల్ పెట్టగోడ మీద పెట్టి జేబులో నుంచి డైరీ తీసి రాసుకున్నాడు. అతను పూర్తి చేసి సెలవు తీసుకుంటూ, సెలవు, మళ్ళీ కలుస్తానండి, నమస్కారం అన్నాడు. నమస్కారం. వేళ్ల ఉంగరాలు కనిపించేలా చేతులెత్తి నమస్కరించాడు పరాంకుశం. ప్రసాద్ వాటర్ బాటిల్ కోసం చూశాడు. అది అక్కడ లేదు. నా వాటర్ బాటిల్ ఏది? కంగారుగా అన్నాడు. మా దివ్య ఏది? పరాంకుశం చుట్టూ చూసుకున్నాడు. వాటర్ బాటిల్ లేదే? ప్రసాద్ బిక్కుమొహంతో అన్నాడు. దివ్య కనిపించడం లేదు, పరాంకుశం అన్నాడు. అదిగో వెళుతోంది. ప్రసాద్ చూపించాడు. పరాంకుశం చూశాడు. దివ్య వాటర్ బాటిల్ ఇచ్చేసి గుంపులో జరబడి
చకచకా పోతోంది. హాసిని, ఎంత ధైర్యం దీనికి, ఆవేశంగా అన్నాడు పరాంకుశం. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళటం ఎలాగండి బాబు, ప్రసాద్ మొత్తుకున్నాడు. ఇంతలో కారు ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక మధ్య వయస్కుడు దిగాడు. పరాంకుశానికి కూడా ఆయన తెలిసినవాడే. పలకరించాడు. రండి వెళదాం, ఇక్కడ నించున్నారే అన్నాడు. రండి మాస్టారు, ఎందుకైనా మంచిదని నేను 2 నీళ్ల బాటిల్స్ ఎక్స్ట్రా తెచ్చాను అన్నాడు. పరాంకుశం, ప్రసాద్ ఆయన ఇచ్చిన బాటిల్స్ పట్టుకుని బయలుదేరారు. లోపలికి అడుగుపెట్టిన దివ్య కళ్ళు ఆల్చిప్పలుగా చేసుకుని ఆనందంగా చూస్తోంది. ఆ పసి మనసుకి ఈ పెద్దవాళ్ల లోకం అంటే అమితమైన ఆసక్తి. హాయిగా తిరిగిస్తుంది. ఎదురుగా పెద్ద స్టేజీ, రథలాంటి పూలదండ, దాని మీద అందమైన కుర్చీలు, మనుషులు అటు ఇటు హడావిడిగా తిరుగుతున్నారు. ఈరోజు గజకర్ణం గారి అమ్మాయి ప్రజ్ఞ ఎంగేజ్మెంట్. దివ్యకి పెళ్ళిళ్ళన్నా ఎంగేజ్మెంట్స్ అన్నా చెప్పలేనంత ఇష్టం. హాయిగా తిరిగేస్తున్న దివ్య భుజం మీద చేయి వచ్చిపడి గట్టిగా పట్టుకుంది. దివ్య చూసింది. ఎదురుగా తాతగారు. దరిద్రపిండమా, అలా వచ్చేసావేమిటి నువ్వు అన్నాడు ఆయన కోపంగా. చేయి ఎత్తుతూ ప్రసాద్ ఎత్తిన ఆయన చేతిని పట్టుకుని, పోనిండి సార్, చిన్నపిల్ల అంటూ దించేశాడు. థ్యాంక్ యూ అంకుల్, దివ్య వెంటనే అనేసింది. పరాంకుశం గారికి ఒళ్ళు మండినా ఏమీ అనలేక కోపం దిగమింగేశాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ లోపల స్టేజి మీదున్న గజకర్ణం గారు చేయి ఎత్తుతూ వచ్చి మైక్లో కీచుగొంతుతో ప్రకటించారు. ఆయన సహజంగానే ఎత్తు తక్కువ మనిషిది. దానికి తోడు పొట్ట చుట్టూ సిమెంట్ బస్తా దాచుకున్నట్లు ఉదరభాగం, మెడలావు, పక్కకి తిప్పాలంటే చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంటుంది. బట్టతల మీద ఎడమ చెవి వైపు నుంచి తల మధ్యగా కుడివైపుకి 4 పరకలు నీట్గా, అవి అటు ఇటు ఉన్నటి పాలరాతిలా ఉన్న తల మీద జారిపోకుండా వ్యాజ్లైన్తో అంటించేసి ఉన్నాయి. ఆయన శరీరం లావుకి, ఆయన కీచుగొంతు మొదట విన్నవారికి ఆయన ఏదైనా మిమిక్రీ చేస్తున్నారా అనిపిస్తుంది. ఆయన కుడి భుజం ఎప్పుడు ఉండి మాటల మధ్యన లేచి కుడి చేయి వరకు వెళ్ళి దిగి వస్తూ ఉండటం ఆయన అలవాటు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఆయన చేయి ఎత్తి అనగానే అందరూ మాట్లాడడం తగ్గించేశారు. హాలులో శబ్దం మెల్లగా ఎనస్థీషియా ఇచ్చిన రోగి చైతన్యంలో ఆగిపోయింది. గజకర్ణం గారు మైక్లో ప్రసంగిస్తున్నారు. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు ఇచ్చేసిన గౌరవ అతిథులారా, నా హృదయ మిత్రులారా, నా ప్రియ బంధువర్యులారా, స్వాగతం, శుభ సుస్వాగతం. మీ అందరినీ మీకు ఈ సాయంత్రం ఎన్ని ముఖ్యమైన పనులున్నా వదిలి ఇక్కడకు విందుకు రావాల్సిందని, నేను చేయబోయే ప్రకటనని వినాల్సింది అని విన్నవించుకుంటూ మీకు ఆహ్వానం పంపాను కదా. చూపుడు వేలు చూపించాడు. అదేమిటో తెలుసుకోవాలని మీలో ప్రతి ఒక్కరూ తప్పించిపోతున్నారని నాకు తెలుసు. చూపుడు వేలు తన వైపు తిప్పుకున్నాడు. వెంటనే మీట నొక్కినట్టు ఆ మీట టక్కున క్రిందకు పడిపోయినట్టు వాలిపోయింది. ఆ రహస్యం తెర లాగేస్తున్నాను. మళ్ళీ చెయ్యి వేగంగా గాలిలోకి లేచింది. నా ప్రకటన మీకు చెప్పేస్తున్నాను. ఆయన చెయ్యి పైన గాలిలో ఆగిపోయింది. ఆయన నిశ్శబ్దం అయిపోయాడు. ఇప్పుడు అరవింద్ ఈ డైమండ్ ఉంగరాన్ని ప్రజ్ఞ చేతికి అలంకరిస్తాడు. గజకర్ణం గారు జేబులో నుంచి తీసిన ఉంగరాన్ని అరవింద్ చేతికిస్తూ ప్రకటించాడు. డాడీ, ఉంగరం నేనే అలంకరిస్తాను అంది ప్రజ్ఞ. అతనే నీ వేలికి పెట్టాలమ్మా, అది మన సాంప్రదాయం, ఒక పెద్ద ఆయన నచ్చ చెప్పాడు. డాడీ, అలా అయితే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్. ప్రజ్ఞ మేలి ముసుగు పీకేసి చటాన్ల కింద గిరాటేసింది. కాళ్ళు బాదుకుంటూ గబగబా వెళ్ళిపోతున్న కూతుర్ని గజకర్ణం పరుగు పెట్టి వెళ్ళి చేయి పట్టి తీసుకువచ్చాడు. నువ్వే అలంకరించమ్మా అన్నాడు ఆయన. ఆయన కాదంటున్నాడుగా, ఏదో బోడి సంప్రదాయం అంటున్నాడుగా. ఆ సంప్రదాయాలు అన్నీ మామూలు ఆడపిల్లలకి, నాలాంటి డాడీలు లేని వాళ్ళకి. నీకేం కర్మ తల్లి, రా ముందు, నా బంగారు తల్లివిగా అంటూ తీసుకువచ్చి ఆయన అరవింద్ చేతిలో ఉంగరం లాగేసుకుని కూతురు చేతికి ఇచ్చాడు. దవడ ఎముక బిగించి నిలబడిన అరవింద్ మరుక్షణంలో వెళ్ళిపోతాడని అందరికీ అర్థమైపోయింది. అతను వెనక్కి తిరిగిపోతుంటే గజకర్ణం
అతని ఎడమ చేతిని గబాలన దొరకపుచ్చుకున్నాడు. అరవింద్ తప్పనిసరిగా ఆగిపోయాడు. గజకర్ణం గారు అరవింద్ చేతిని కూతురు ముందుకు చాచి పట్టుకొని ఉంగరం పెట్టమ్మా అన్నాడు. ప్రజ్ఞ ఉంగరం తొడగబోయి ఆగిపోయింది. నన్ను ఎంగేజ్మెంట్ అవగానే ప్లెజర్ ఐలాండ్కి పంపిస్తున్నావు కదూ అడిగింది. ఓ ఇవిగో టికెట్లు ఆయన జేబులో నుంచి తీసి చూపించాడు. నువ్వు గుడ్ డాడీవి కాదు, గాడ్ డాడీవి. ప్రజ్ఞ అరవింద్ చేతికి ఉంగరం పెట్టేస్తుంటే ఫోటోగ్రాఫర్లు మూగి ఫోటోలు తీస్తున్నారు. సార్, అరవింద్ గారు అస్సలు కనిపించడం లేదు, మీరు అడ్డు, ఒక కుర్ర ఫోటోగ్రాఫర్ ధైర్యం చేసి అనేశాడు. గజకర్ణం గారు కళ్ళు పెద్దవి చేసి మీరి చూశాడు. ఎంగేజ్మెంట్ చేయిస్తుంది నేను, మా అమ్మాయిది అవుతుంది అన్నాడు ఆయన. ఓకే సార్ అన్నాడు అతను ఆయన పొట్టని ఫ్రేమ్లో బిగించుకుంటూ. గజకర్ణం గారి కుడి చంక కింద నుంచి లాగినట్టు ఉన్న ఒక చేతికి ప్రజ్ఞ ఉంగరం పెడుతోంది. ఆ చెయ్యి ఎవరిదో ఆ మనిషి ఫోటోలో లేడు. ప్రజ్ఞ అరవింద్ చేతికి ఉంగరం పెడుతుంటే కుడి చేత్తో ఆ చేతిని పట్టుకుని ఉన్న ఆయన ఎడం చెయ్యి ఎత్తి వెనక్కి పైకి లాగుతూ మ్యూజిక్ కండక్టర్లా చప్పట్లు కొట్టమన్నట్లు సైగ చేశాడు. చప్పట్లు వినిపించాయి. ఈసారి అవి ఆగకుండా బిగ్గరగా మోగుతున్నాయి. ఆ శబ్దం చాటు చేసుకుని అందరూ మాట్లాడేస్తున్నారు. ఏమిటి డ్రామా ఒక ఆయన అన్నాడు. గజకర్ణం గారి సంగతి మనకు తెలియందేముంది, ఇంతే ఆయన అన్నాడు. ఆయన కుక్క పెండిని పెద్దగా చేసిన పెద్ద మనిషి. అవునవును, నేను అసలు రాకపోదును, కానీ మా అల్లునికి బిజినెస్ లైసెన్స్ ఇప్పిస్తానన్నాడు. నాకు స్కాలర్షిప్ ఇప్పిస్తానంటే వచ్చాను. ఇంకెంతసేపో ఈ బోరు. అందరూ మాట్లాడేసుకోవడానికి చప్పట్లు కొడుతున్నారు. గజకర్ణం గారు వెనక్కి తిరిగి సంబరంగా వారి చప్పట్లకి కృతజ్ఞతగా థ్యాంక్ యూ అన్నట్లు తల వంచాడు. ప్రజ్ఞ తండ్రితో కలిసి ఫోటోగ్రాఫర్లకి పోజులు ఇచ్చింది. అరవింద్ గారిని ఈ ఒక్క ఫోటోకైనా పిలవండి సార్, కుర్ర ఫోటోగ్రాఫర్ మళ్ళీ అడిగాడు. ఓకే పిలుద్దాం అరవింద్. ఆయన చుట్టూ చూశారు. అరవింద్ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేడు. ప్రజ్ఞ తన స్నేహితురాళ్లతో రకరకాల పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతుంది. గజకర్ణం గారు రెండు చేతులతో ఆ పక్కనున్న కోటద్వారం వైపుకు చూపిస్తూ రండి, ఇక్కడ విందు మొదలవుతుంది. ఒక్క మంచినీళ్ళు తప్ప మీకు అన్ని సౌకర్యాలు చేశాను. మంచినీళ్ళు మీరే తెచ్చుకునే సౌకర్యం కలగజేసినందుకు చాలా చింతిస్తున్నాను. మన విశాఖలో ఈ సంవత్సరం ఉన్నంత నీటి కరువు ఎక్కడా లేదుట. అసలు అయినా భోజనానికి వెళ్ళేటప్పుడు ఎవరింటి నుంచి వారు మంచినీరు తెచ్చుకోవటం మన పాత సదాచారమే అంటూ ఆయన నవ్వారు. నవ్వు అంటే ఆయన శరీరం భూకంపం వచ్చినట్టు కదిలిపోతూ ఉంటుంది. అతిథులందరూ విశాలమైన హాల్లోకి వచ్చారు. అక్కడ ఏర్పాట్లు చూసి అంతవరకు ఆయనని తిట్టుకున్నందుకు సిగ్గుపడ్డారు. అంత గొప్ప ఏర్పాట్లు అవి. పైన షాండ్లియర్స్, భోజనం గుమగుమలాడిపోతుంది. 5 ఒక గ్రూపుగా కూర్చుని కుండ్రటి కుర్చీలు, యూనిఫామ్ వేసుకున్న నౌకర్లు వినయంగా వడ్డిస్తున్నారు. కనీ విని ఎరుగని స్వీట్స్, నార్త్ సౌత్లో ప్రసిద్ధి చెందిన వంటకాలు. అమ్మో, రాకపోతే ఇంత మంచి విందు మిస్ అయ్యేవాళ్ళం అనిపిస్తోంది అందరికీ. ఆ హాలులో ఒక పక్క అంతా అద్దాల కిటికీలు, అవి తెరిచే ఉన్నాయి. అవతలంతా సముద్రం. పైనుంచి వెన్నెల చారవచ్చి సముద్ర కేటాల మీద పడుతుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అందరూ తినటం అనే పనిలోకి అతివేగంగా జోరుగా జొరబడ్డారు. భోజనానందంతో గడిబిడిగా కోలాహలంగా ఉన్న హాలుకి పక్కన డ్రాయింగ్ రూమ్, దాని పక్కన ఆఫీస్ రూమ్, దాని పక్కన గెస్ట్ రూమ్, దాని పక్కన ఉన్న బెడ్రూమ్, బాల్కనీ సముద్రం వైపుకు ఉంది. అరవింద్ బాల్కనీలో నిశ్చల ప్రతిమలా నిలబడి ఉన్నాడు. అతని 2 చేతులు బాల్కనీ పిట్టగోడ అంచుని గట్టిగా వేళ్ల దగ్గర రక్తం వెనక్కి వెళ్ళి గోళ్లు తెల్లగా కనిపించేటంత బిగించి పట్టుకుని ఉన్నాయి. అతని దవడ ఎముక బిగిసి ఉంది. కళ్ళు భయంకరంగా వీస్తున్న పెను తుఫాన్లో చిక్కుకుపోయి అదుపు తప్పుతున్న డింగీని వినాశనం నుంచి తప్పించడానికి మనోస్థైర్యంతో పళ్ళ బిగువన పోరాడుతున్న వ్యక్తిలా ఉన్నాడు. ఎదురుగుండా భీకరంగా గర్జిస్తున్న సముద్రం అతన్ని చూసి భయపడినట్టుగా చూస్తోంది.
అతని బాధని ఆకాశంలో చంద్రుడు మిత్రుడిలా సానుభూతిగా మౌన ప్రదర్శన చేస్తున్నాడు. అరవింద్ అరగంట క్రితం కింద హాల్లో ఆహుతులందరి ముందు వేడుకగా జరిగిన ఎంగేజ్మెంట్ ఫార్సు అవమానాగ్నిని శాంతి జల్లుతో తడిపి ఆర్పివేయటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ అతన్ని పొగమంచులా ఆవరించే ఒంటరితనం ఈ క్షణంలో ఇంకా చిక్కగా వచ్చి మూసుకుపోయినట్టుగా ఉంది. దూరంగా హాలులో నుంచి భోజనం చేస్తున్న అతిథుల నవ్వుల పరమైన ఆనంద కేకులు వినిపిస్తున్నాయి. ఈ ప్రపంచానికి తను ఎప్పుడూ దూరమే. హాయిగా నవ్వడం అనే అదృష్టాన్ని అతను తన 12వ సంవత్సరంలో తల్లి మరణించిన రోజునే పోగొట్టుకున్నాడు. అతనికి తల్లి గుర్తుకొచ్చింది. అర్ధరాత్రి ఒకరోజు తను తండ్రి పక్కలో నిద్రపోతుంటే ఎవరో వచ్చి మరటుగా చేయి పట్టి లాగి లేవదీశారు. తనకేమైందో తెలిసే లోపలే తను మూటలా నేల మీద ఒక పక్కకి విసిరివేయబడ్డాడు. కళ్ళు తెరిచి చూస్తుంటే తండ్రిని ఎవరో ముగ్గురు భీకరంగా కర్రలతో చావమోదుతున్నారు. తల్లి వెళ్ళి వాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి తల మీద దెబ్బ తగిలి అమ్మ అని అరిచి నేల కొరిగిన దృశ్యం అతనికి ఇన్నేళ్లు గడిచినా ఇప్పుడే జరిగినట్టుగా ఉంటుంది. తను పరిగెత్తి ఒకతని చేయి గట్టిగా కొరికిన మరుక్షణం తన గూప గూయిమంది. జుట్టు తల మీద నుంచి ఊడిపోతున్నట్టుగా నొప్పి పుట్టింది. ఆ దెబ్బకి తనకి స్పృహ తప్పింది. తెలివి వచ్చేసరికి మేనమామ ఇంట్లో మంచం మీద ఉన్నాడు. తండ్రి చచ్చిపోయాడు. 4 రోజులు ఆ దిగులతో తల్లి రోజు రోజుకి మంచం మీద క్షీణించింది. ఆవిడ అరవింద్ని క్షణం కూడా తన కళ్ళ ముందు నుంచి కదలనివ్వలేదు. చేయి గట్టిగా పట్టుకుని వదిలేది కాదు, మాటికి దగ్గరికి తీసుకునేది. అతని చుట్టూ చేతులు బిగించి ఆ రోజు వారి నుంచి రక్షించుకున్నట్టుగా పిచ్చి చూపులు చూసేది. అరవింద్ని ఒక క్షణం కూడా వదలలేదు. ఏడుస్తూ, అరవింద్, నా తల మీద చేయి పెట్టి నాకు మాట ఇవ్వరా అంది. చెప్పమ్మా, ఏమిటి? తల మీద చేయి పెట్టేసి అన్నాడు. మావయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళకు, ఆవిడ పాఠంలా వల్లె వేయించింది. మావయ్యని వదిలి ఎక్కడికి వెళ్ళను అప్పచెప్పాడు మాటలు. ఎంత బాధ అనిపించినా సహిస్తాను, కానీ ఇంటిలోంచి మామయ్య దగ్గర నుంచి వెళ్ళను. అరవింద్ తల్లి చెప్పిన మాటలు పొల్లు తప్పకుండా చెప్పాడు. మామయ్య తప్ప ఈ లోకంలో నాకు ఇంకెవ్వరూ లేరు. అరవింద్ అయిష్టంగానే అయినా మనసాగా చెప్పాడు. మామయ్య ఎలా ఉండమంటే అలా ఉంటాను, మామయ్య ఎలా ఉండమంటే అలా ఉంటాను. ఈ వాగ్దానంతో తన భవిష్యత్తుకి తనే బంధం వేస్తున్నానని ఆనాడు ఆ పసి మనసుకు తెలియలేదు. మామయ్యను వదిలి వెళ్ళిపోతే అమ్మని చంపినట్టే. అరవింద్ అలాగే మాట ఇచ్చాడు. ఆ రాత్రే ఆవిడ పోయింది. తల్లి సవధానమైన తర్వాత మేనమామతో ఇంటికి తిరిగి వచ్చిన అరవింద్కి హఠాత్తుగా జీవితం చాలా మార్పుగా అనిపించింది. రోజులు గడుస్తున్న కొద్దీ అతని పసిమొహంలో మెరుపులా కనిపించే నవ్వు అతని హృదయాంతరాళల్లోకి అట్టడుక్కి వెళ్ళిపోయింది. చిన్నప్పటి నుండే అతనిలో చిన్నతనంలోనే అతనిలో గంభీర్యత, ఎదుటివారు, అందులో ముఖ్యంగా మామయ్య చెప్పిన మాట వినడమే అతని జీవిత లక్ష్యం అన్నట్టుండేవాడు. క్రమంగా అతని మౌనం, వారు ఏ మాట చెప్పినా అంగీకారం, ఎదురు తిరగకపోవడం అతని నోరుని వాడి క్రింద మార్చివేసినాయి. గజకర్ణం గారు ప్రజ్ఞతో పోట్లాడకూడదని, కలిసి ఆడుకోవాలని ఆదేశించారు. అరవింద్కి ఏ లోటు చేయలేదు. ప్రజ్ఞకి అరవింద్ అంటే ఒక ఆటబొమ్మ. కీ ఇస్తే తిరిగి, ఆగమంటే ఆగిపోయేట్టు ఉండాలి. ప్రజ్ఞ ఏం చెప్పినా ఏం చేసినా అరవింద్ వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే ఆ రోజు ఇంట్లో నానా రభసే. గజకర్ణం గారు ప్రజ్ఞ ముందు అరవింద్ని భయంకరంగా కళ్ళెర చేసి కేకలు వేసేశాడు. తర్వాత అరవింద్ భుజం చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుని ఆత్మీయంగా, అరవింద్, ప్రజ్ఞ పెంకిపిల్ల, ఆడపిల్ల, కాస్త నువ్వే ఓర్చుకోవాలి. నిన్ను ఎందుకు కేకలేశానో తెలుసా? మీ అత్తగారు ప్రజ్ఞ చెవుల్లో తనకంటే నీ మీద నాకు ఎక్కువ ప్రేమ అని నూరిపోస్తోంది. ప్రజ్ఞ నిన్ను ఇంటి నుంచి పంపివేయమంటోంది. ఆయన చెబుతూనే అరవింద్ని దగ్గరికి తీసుకున్నాడు. అరవింద్, మీ అమ్మ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసుగా. నిన్ను బాగా చదివించుకుంటానని మీ అమ్మకి మాట ఇచ్చాను. నేను నిన్ను బాగానే చూస్తాను. నువ్వు ఈ ఇంట్లో మిగతా ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నువ్వు ఏం జరిగినా ఇది మామయ్య కోసం భరిస్తున్నాను అని సహించు, తెలిసిందా? ప్రజ్ఞ పెద్దదైతే మారిపోతుందిలే. ప్రజ్ఞ ముందు
ప్రజ్ఞని సంతోషపెట్టడానికి ఆమెకి ఇష్టమైనది చేస్తాను. చేయక తప్పదు నాకు. ప్రజ్ఞ అన్నం మానేసి అలిగి కూర్చుంటే చూడలేను. ఆయన తన నిస్సహాయతని వివరించాడు. అరవింద్ ఆయన ఇబ్బందిని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ప్రజ్ఞ ఏం చేసినా, ఏం ఇబ్బంది పెట్టినా తల వంచేవాడు. ప్రతిఘటన లేకుండా భరించేవాడు. ఒకసారి ప్రజ్ఞ అతను నిద్రపోతుంటే మూతికి మసిపూస్తుంటే లేచాడు. ఇంకోసారి అతనికి ఇష్టమైన పుస్తకాలని చించి పోగులు పెట్టింది. అది చూసి అతను ఆవేశంతో ప్రజ్ఞని కొట్టబోయి ఎత్తిన చెయ్యి దించేశాడు. అతనికి కోపం వచ్చేది. తను తల్లికి ఇంట్లోంచి వెళ్ళని మాట ఇచ్చాడు. ఈ ఇంట్లో ఉండాలంటే మామయ్యని బాధ పెట్టకూడదంటే ప్రజ్ఞ చేసే ఈ చెత్త అల్లరంతా భరించాలి. అతనికి చాలా ఏడుపు వచ్చేది. కానీ ధైర్యం తెచ్చుకునేవాడు. తను ఇక్కడ ఉంటుంటే తల్లి చిరునవ్వు నడిన ముఖం గుర్తుకు వచ్చేది. అతనికి చాలా ఓపిక, ధైర్యం వచ్చేవి. మా అమ్మ కోసం ఇది భరిస్తున్నానని అతనికి పెద్దయిన కొద్దీ కానీ అర్థం అవసాగింది. దానితో అతను ఒక మనసు లేని బొమ్మగా తనని తాను మార్చుకోసాగాడు. ఒకసారి ప్రజ్ఞ వెనక నుంచి వచ్చి వాడి ముళ్ళుతో అతని బుగ్గ మీద గీసింది. అతని బుగ్గ మీద గీరింది. రక్తం బొటబొటా కారి అతని షర్ట్ అంతా తడిసింది. గజకర్ణం గారు అది తెలిసి డాక్టర్ గారిని పిలిపించారు. కట్టారు. తర్వాత అరవింద్ తనే అలాంటి బాధలకి వైద్యం చేసుకోసాగాడు. ప్రజ్ఞ ఏదో ఒక హింసాపూరిత అల్లరి చేసి పకపక నవ్వుతూ ఇప్పుడేం చేస్తావు అన్నట్లు నడుము మీద చేతులు పెట్టుకుని దిగ్విజయంగా చూసేది. అరవింద్ ఆమె వైపు కూడా చూసేవాడు కాదు. ఆమె జుట్టు పట్టి గట్టిగా లాగినట్లు లాగుతుంటే క్రాఫ్ అప్పచెప్పి ఊరుకునేవాడు. ఆ బాధకి అతని కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటే నిగ్రహించుకునేవాడు. అలాంటి ఎన్నో సంఘటనల చయనికలు ఒక భాగమే ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్ ఫార్సు. అతనికి మొదటి నుంచి ఇది ఒక ఫార్సుగానే ఉంటుందని తెలుసు. అసలు జనాన్ని ఇబ్బంది పెట్టి నవ్వుకోవటం మామయ్య రక్తంలో కూడా ఉంది. లేకపోతే ఈరోజు ఫంక్షన్కి ఆయన తలుచుకుంటే వాటర్ ట్యాంక్స్తో నీళ్లు తెప్పించలేడా? తప్పక తెప్పించగలడు. వాటర్ బాటిల్లో నీళ్లు తెచ్చుకోండి అని కార్డులో వేశాడు. అది చూసి ఎంతమంది విందుకి రావటం మానేస్తారా అని ఆయన అంచనా. మానివేసిన వారిని ఆయన పడతాడు. ఏదో ఒక ఇబ్బందిలో ఇరికించి కసి తీర్చుకుంటాడు. అనుకోని అదృష్టం ఆయనకి అష్టైశ్వర్యాలు పుంఖానుపుంఖంగా తెచ్చి పడేస్తుంది. ఆ అదృష్టంతో పాటు ఆయనకి రవ్వంత వెర్రి కూడా ప్రసాదించాడు దేవుడు. అరవింద్కి తెలుసు ఈ ఎంగేజ్మెంట్ ఎంత ఫార్సు. రేపు పెళ్ళి అయిన ప్రథమ క్షణం నుంచి ఇంకా రెట్టింపు ఫార్సు. ఒక్కోసారి అతనికి అదిం పెట్టిన మనస్సు తిరగబడుతుంది. తల్లి ఇలా నవ్వులాట బ్రతుకవుతుందని తెలిస్తే ఆ వాగ్దానం కల్లో కూడా అడగదని తెలుసు. అయిపోయింది. ఆ తలుపులు మూసుకుపోయినాయి. తల్లికిచ్చిన వాగ్దానం తప్పటం అంటే తనకి మృత్యువుతో సమానం. మామయ్య ఒక ప్రజ్ఞ విషయంలో ఇలా చేస్తాడే తప్ప మిగతా విషయాల్లో తన పట్ల చూపే ఆత్మీయతలో ఏం లోటు లేదు. తనకి మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యి ఏ పల్లెటూరులోనో ప్రాక్టీస్ పెట్టి బీదవాళ్ళకి వైద్యం చేయాలని ఉండేది. కానీ మామయ్య తను చెప్పిన ఈ మాట వినగానే నిశ్చేష్టుడయ్యాడు. కళ్ళు వాల్చి ప్రక్క చూపులతో ఎగాదిగా చూశాడు. తర్వాత వరుసగా 2 రోజులు డాక్టర్ జీవితం ఎంత భయంకరమైనదో చెప్పి భయపెట్టడానికి చూశాడు. తాను అన్నింటికీ జవాబులు చెప్పాడు. చివరికి నేను మెడిసిన్ చదవవద్దు అనటం కేవలం నా స్వార్థం. నువ్వు MBA చదవాలి. నాకు మగపిల్లలు లేరు. ఈ ఆస్తిని ప్రజ్ఞని నీ చేతిలో కాకుండా ఇంకొక చేతిలో పెట్టగలనా? ఈ ఆస్తి చూసుకోవాలంటే నువ్వు MBA చదవటమే ఉత్తమం. నేను చదువు ఇవ్వలేక ఈ ముడిసరుకు సరఫరా లారీలు ఈ గోలలో పడి కొట్టుకుంటున్నాను. నీకు డిగ్రీ రాగానే నీ చేత బెస్ట్ బిజినెస్ పెట్టిస్తాను. స్టేట్స్లోనున్న మన రఘునందన్ వాళ్ళు ఇక్కడ ఏదో ఐలాండ్ కొంటున్నారట. దాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత హాలిడే టూరిస్ట్ రిసార్ట్గా మారుస్తారట. నీ డిగ్రీ అయ్యే లోపల అది కూడా పూర్తి అవుతుంది. నేను ఆ ఐలాండ్ రావటంతో భాగస్వామిగా చేరుతున్నాను. షేర్స్ నీ పేరిటే కొంటున్నాను అన్నాడు. ఆయన మొదటి నుంచి అంతే. అరవింద్కి ప్రజ్ఞ తనను అల్లరితో బాధపెట్టినప్పుడల్లా ఆ బాధని మరిపించే తాయిలం చేతిలో పెట్టినట్టు ఏదో ఒక ఆకర్షణ కల్పిస్తూ ఉంటాడు. మెడిసిన్ చదవద్దన్నాడు అరవింద్. సరే అన్నాడు.
ఏమీ తర్కించలేదు. అరవింద్కి అంతకంటే మంచి ప్రపంచం ఇవ్వాలి, ఇది గజకర్ణం గారి ఉద్దేశం. విశాఖపట్నం దగ్గరలో సముద్రంలో బయటపడిన ఐలాండ్ని దేశంలో ప్రసిద్ధి చెందిన షాన్ షో కంపెనీ వారు, ఇద్దరు రాజకీయ నాయకులు, ఒక సూపర్ స్టార్, ఒక క్రికెట్ స్టార్, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, 30 సంవత్సరాలు అమెరికాలో స్థిరపడిన ఇద్దరు ఇంజనీర్సు, జపాన్లో స్థిరపడిన మన ప్రసిద్ధ ఎల్ఆర్ఐ ఆర్కిటెక్ట్ పొన్నుస్వామిని భాగస్వాములుగా కలుపుకుని ఆ దీవిని కొనేశారు. వారు ఇది కొనే ముందు విశాఖపట్నంలో స్థిరపడిన బాగా డబ్బు గల వ్యక్తి కోసం చూశారు. గజకర్ణం ఇది వినగానే వారిని తన ఇంటికి ఆహ్వానించి తను భాగస్వామిగా కలుస్తానన్నారు. MBA చదువుతున్న తన మేనల్లుడు, కాబోయే అల్లుడు అరవింద్ని పరిచయం చేశాడు. ఆ రోజు అరవింద్కి ఆ డిన్నర్ వారితో కలిసి 2 గంటలు ముచ్చట్ల మాట్లాడటం ఒక కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరిచినట్టయింది. బుద్ధి తెలిసిన తర్వాత అతని ఆంతర్యంలో అణగదొక్కిన చిరునవ్వు పెదవుల మీదకి రావడానికి ప్రయత్నం చేసినట్టయింది. అరవింద్ డిగ్రీ పూర్తయ్యే లోపల ఎల్ఆర్ఐల సాంగత్యంలో సంపూర్ణ వ్యక్తిత్వం గల మనిషిగా అయ్యాడు. కానీ అతని మదిలో మేనమామ పట్ల కృతజ్ఞతాభావం గుదిబండలా వెళ్లాడుతూనే ఉంది. బయట ప్రపంచం అందమైనది ఎంతో ఉంది, కానీ అక్కడికి వెళ్ళటానికి తనకి అస్సలు స్వేచ్ఛ లేదు. తన మెడకి గజకర్ణం అనే మామయ్య ఈ చదువుని, స్వతంత్రాల్ని ఒక లాంగ్ రూస్గా మాత్రమే ఇచ్చాడు అని అతనికి బుద్ధి తెలిసిన కొద్దీ అర్థమవసాగింది. అతనిలో సంఘర్షణ ఎక్కడో ఏదో మారుమూల పల్లెటూళ్ళలో జీవం పోసుకుని ఊపిరి అందుకున్న తిరుగుబాటు విప్లవంలా మొదలైంది. ఎంగేజ్మెంట్ ఫాస్ట్లో అతనిలో ఈ విప్లవం కంఠం చించుకుని అరుస్తూ బయటపడబోయింది. కానీ అతను దాన్ని అణిచివేశాడు. ఈ అవమానాన్ని శాంతించడానికి అతను మరింత స్థిరచిత్తంతో శాంతిదీవిలో ఆశ్రయం పొందిన వ్యక్తిలా అతను బాల్కనీలో శిలాప్రతిమలా నిలబడి ఉన్నాడు. పైన ఆకాశంలో బాగా వచ్చిన చంద్రుడు అతని మీద వెన్నెల కురిపిస్తున్నాడు. అతని తదేక ధ్యానంగా మనసులో ఆంతర్యం అద్దంలో తల్లి చిరునవ్వు నిండిన మోమే అతనికి అపురూపమైన శాంతిదీవి. సముద్రపు గాలికి అతని మెడలో టై రెపరెపలాడుతూ ఎగురుతుంది. గాలి అతన్ని తోయటానికి చిలిపి పిల్లల్లా వచ్చి అల్లరి చేసి తన వశంగాక పక్క నుండి పారిపోతుంది. ఆ క్షణంలో అతను యవ్వనవంతుడైన, ఆరోగ్యవంతుడైన, మగసిరి నిండిన ఒక అమృత శిల్పరాజంగా ఉన్నాడు. భగవంతుడు అతనికి అన్నీ ప్రసాదించాడు. వాటితో పాటు అతని జీవితం అతని సొంతం కాకుండా చేసి అతను ఎలా ఈ పరీక్షలో నెగ్గుకు వస్తాడా అని పైనుంచి తమాషా చూస్తున్నట్లుగా ఉంది. ఒక్కోసారి అరవింద్కి తన జీవితం ఏమిటో తనకే అర్థం కానంత అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అతను ఆ స్థితిలోనే ఉన్నాడు. అంతలో అతని భుజం మీద చేయబడింది. అరవింద్ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఎదురుగా గజకర్ణం గారు. ఆయన స్పర్శ ఆత్మీయంగా ఉంది. అరవింద్ ఆయనను చూడగానే ముఖం తిప్పేసుకుంటూ భుజం మీద సున్నితంగా చేయి వదిలించేసుకున్నాడు. అరవింద్, ఇక్కడున్నావేమిటి? భోజనానికి రా, ఆయన ప్రతిమాలుతున్నట్టుగా అడిగారు. నాకు ఆకర్లేదు మామయ్య. అతను ముఖం పూర్తిగా పక్కకు తిప్పేస్తూ ఎదురుగా సముద్రం అలల మీద పడే వెన్నెలను చూస్తున్నాడు. అది అతని కళ్ళకి ఎంతో హాయిగా ఉంది. జీవితంలో క్షణక్షణం వికారాలు చూసి ఓపికగా భరించిన వారికి ఈ ప్రపంచంలో ప్రతి చిన్న అందం గొప్ప సౌందర్యంగా సాక్షాత్కరిస్తుందేమో. అరవింద్, ఐఎమ్ సారీ అన్నాడు గజకర్ణం గారు. అరవింద్ మాట్లాడలేదు, మౌనంగా చూస్తున్నాడు. ఈ మాట ఆయన నోటి వెంట విని విసుగు వచ్చింది. దానికి అర్థం లేదు. అరవింద్, ఇందాక జరిగిన దానికి నీకు బాధ కలిగిందని నాకు తెలుసు. ప్రజ్ఞ హఠం నీకు తెలుసుగా. అరవింద్ ముఖం కొద్దిగా ఇటు తిప్పాడు. నేను ఎప్పుడైనా సంజాయిషి కోరానా మామయ్య అన్నాడు. ఆ మాటలు ఇంకా అతనిలో ఆవేశం చల్లారనట్టి పళ్ళ బిగువన వచ్చాయి. నువ్వు కోరకున్నా భగవంతుడికి ఇవ్వాలిగా నేను. అరవింద్ చేతులు బలవంతంగా లాక్కుని దొరకపుచ్చుకొని పట్టుకున్నాడు. అతను వర్ణించుకోబోతుంటే వదలలేదు. ఆ క్షణంలో అతను లేకపోతే జీవనాధారం లేదన్న మనిషి ఆయనే అన్నట్లుగా అంత ప్రాధేయతగా ఉన్నాయి ఆయన చూపులు. అరవింద్, నా బలహీనత ఏమిటో నేను నీకు మెమ్మపోయిన రోజున
నిన్ను నా ఇంట్లోనే ఉండిపోమ్మన్న రోజునే చెప్పేశాను. ప్రజ్ఞ నా బలహీనతగా, నా ఊపిరంటే కరెక్ట్గా ఉంటుంది. ఒక్కగానొక్క సంతానం, అందులో ఆడపిల్ల. ఏ తల్లిదండ్రులకి ఉండకూడదేమో. వాళ్ళు ప్రాణం అనిపిస్తారు. మురిపంగా పెంచి మన తల మీద జుట్టు వారి చేతులకు అందిస్తారు. అరవింద్, చిన్నప్పుడు ప్రజ్ఞ ఒడిలో నేను తలదించి జుట్టు పీకుతుంటే నవ్వేవాడిని. నాకు నొప్పి అనిపించినా ఓర్చుకునేవాడిని. ఎందుకో తెలియదు, నాకే అర్థం కాదు. ప్రజ్ఞ మా అమ్మాయి. ప్రజ్ఞ ఎప్పుడు సంతోషంగా ఉండటానికి నేను ఎంతైనా ఓర్చుకుంటాను. ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి వెనుకాడను. నేను కావాలని అనుకున్న ఎవరైనా ఓర్చుకోగలని నమ్ముతున్నాను. మామయ్య ప్లీజ్. అరవింద్ అశాంతిగా, ఆవేశంగా ఏదో జవాబు విసురుగా చెప్పబోయి ఆగిపోయాడు. కళ్ళు మూసుకుని తల తిప్పుతూ ముఖం తిప్పేసుకున్నాడు. అరవింద్, ఆయన బ్రతిమలాడుతూ మళ్ళీ భుజం మీద చెయ్యి వేశారు. అరవింద్ ఆ చెయ్యి తీసేసి చెయ్యి చూపిస్తూ, మామయ్య ఒక్క చిన్న హెల్ప్ చేస్తావా? అది ఈ క్షణంలో నాకు చాలా పెద్ద హెల్ప్. దయించి నన్ను నాకుగా వదిలేసి నువ్వు వెళతావా? గజకర్ణం గారికి ఎప్పుడు అరవింద్ అంటే చాలా చనువు. నువ్వు మేనల్లుడివి, నా అల్లుడివి అనే ధీమాగా ఉంటాడు. ఈ క్షణంలో ఆయన అరవింద్ కళ్ళల్లో భావం చూసి భయపడ్డాడు. అది ఎర్రని మంటలా ఉంది. ఏది లక్ష్య పెట్టకుండా తన దోవలో అడ్డు వచ్చిన ప్రతి చిన్న వస్తువుని నిర్దాక్షిణ్యంగా కాల్చి మసి చేసి బూడిదగా మార్చే జ్వాల అది. ఆ క్షణంలో అరవింద్ ఇంకో మాట మాట్లాడితే తనని అమాంతం పైకి ఎత్తి ఆ సమయంలో గిరాటు కొట్టేట్టున్నాడు. అరవింద్ ఎప్పుడూ నిగ్రహంగా ఉంటాడు. ఈ పూట, ఈ నిమిషంలో అతని మీద అదుపు తప్పిన వ్యక్తిలా ఉన్నాడు. ఓకే. ఆయన అరవింద్ని చూసి మళ్ళా కాస్త ఆగి, ఓకే, అక్కడ అందరూ నీ కోసం చూస్తున్నారు. నీ కోసం నేను వచ్చాను. వారు నా కోసం వెతుకుతూ వస్తారు. ఎంగేజ్మెంట్ జరిగింది, అది కాస్త వెర్రి కాగానే జరిగింది అనుకో. అది ప్రజ్ఞ కోసం, ప్రజ్ఞ సంతోషం కోసం. ఆ వెర్రి తప్పదు మరి. తనకు ఎక్కడ ప్రథమ స్థానం ఉండదు, నీకు ఎక్కడ ఎక్కువ స్థానం ఇస్తాను అని ప్రజ్ఞ నాకు ఒక క్షణక్షణం ఈ పరీక్షలు పెడుతూ ఉంటుంది. నేను రుజువు చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ప్రజ్ఞని నీకు ఇచ్చి పెళ్లి చేసే వరకు నాకు ఈ తిప్పలు తప్పవు. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత భర్తగా నువ్వు కంట్రోల్ చేసుకుంటావో లేక నాలాగే అంగీకరించి తల వంచుతావో నీ ఇష్టం. మామయ్య, ఒక్క నిమిషం నన్ను వదిలివేయమని చెబుతున్నాను నీకు. అతను కాస్త పెద్దగా అన్నాడు. అతని స్వరం సాధికారంగా ఉంది. అది తిరగబడిన బానిస గొంతులా ఉంది. ఓకే, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఆయన బాల్కనీలో మూలకు జరిగి పెట్టగోడ మీద చేతులు ఆనించి సముద్రం వైపు చూస్తూ నిలబడ్డాడు. అరవింద్ బాల్కనీకి ఈ మూల పూర్తిగా ఆయన వైపు వీపు తిప్పేసి పెట్టగోడ మీదకు చేయి ఆనించి నిలబడ్డాడు. ఇద్దరి మధ్య సుదీర్ఘమైన మౌనం. ఎదురుగా కెరటాల ఘోష. ఆవేశంతో చంద్రుడిని మళ్ళా మబ్బులు కమ్మేస్తున్నాయి. బాల్కనీలోని డోర్ తెచ్చుకుంది. గజకర్ణం గారి పిఏ పురుషోత్తం వచ్చాడు. సార్, మీరు ఇక్కడున్నారా? మీకోసం అంతటా వెతుకుతున్నాను. మీ గురించి, అరవింద్ గారి గురించి అందరూ అడుగుతున్నారు సార్ అన్నాడు. గజకర్ణం గారు అటు ఆ మాట అరవింద్కి చెప్పమన్నట్టు చెయ్యి విదిలించి అరవింద్ వైపు చూపించారు. పురుషోత్తం అరవింద్ వెనక్గా వచ్చి సవనీయంగా, అరవింద్ సార్, మీరు భోజనానికి రాకపోతే రేపు పేపర్లలో ఈ వార్త పెద్ద అక్షరాలతో వస్తుంది. ప్రెస్ వాళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. తెల్లారేసరికి ఈ కుటుంబ పరువు గంగలో కలుస్తుందా, మామూలుగా ఉంటుందా అన్న విషయం మీ మీదనే ఆధారపడి ఉంది సార్. కనీసం మీ మామయ్య కోసమైనా. షటప్. అరవింద్ ఇటు తిరగకుండానే అన్నాడు. ప్లీజ్ సార్. అతను ఆపకుండా బ్రతిమలాడుతున్నాడు. అతన్ని విసిగించుకు పురుషోత్తం అన్నాడు గజకర్ణం. ఇంటి పరువు సార్. నాకు రేపటి పేపర్లలో హెడ్లైన్లలో అక్షరాలు తాటిగాయంత నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అరవింద్ సార్, ఈ బాధ్యత మీది. మన ఆనందం కంటే బాధ్యత ఎక్కువ అని మీరే చెబుతుంటారుగా మాకు. ఏడి గజకర్ణం? ఓహ్, మామ అల్లుళ్ళు అతిథులందరినీ అనాథలుగా వదిలేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారా? ఇది చాలా అన్యాయం సుమా. రంగారావు గారు వచ్చారు. అరవింద్ భోజనానికి రావటం లేదు అన్నారు గజకర్ణం. వై, వాట్ హ్యాపెండ్ అన్నారు రంగారావు గారు. ఇందాక ఎంగేజ్మెంట్ వైనం అతనికి నచ్చలేదు. గజకర్ణం, టు బీ ఫ్రాంక్ విత్ యూ, నాకు కూడా అస్సలు నచ్చలేదు.
ఓకే, ఒక పని చెయ్యి. ఎంగేజ్మెంట్ ప్రజ్ఞ ఇష్టంగా చేశారు, పెళ్ళి అరవింద్ ఇష్ట ప్రకారం చెయ్యి. ఏమంటావు అన్నాడు ఆయన. అలాగే ఆయన వచ్చి అరవింద్ భుజాల చుట్టూ చేయి వేశారు. కమాన్ అరవింద్, ప్రజ్ఞ లాంటి అమ్మాయికి భర్తగా, గజకర్ణం లాంటి ఎసెంట్రిక్ మనిషికి అల్లుడుగా నువ్వు ఇలా ఉండకూడదు. నీ బ్యాలెన్స్లో చాలా లోగా ఉండి నువ్వు స్పోర్టివ్గా ఉండాలి. వారి ఆయుధంతోనే వారిని తిప్పికొట్టాలి. నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలి. నువ్వు చాలా తక్కువ కేటగిరీ మనిషిలా అయిపోతావు. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ లోకాన్ని రవ్వంత కూడా లక్ష్య పెట్టకూడదని. నువ్వు రాకపోతే నేను డిన్నర్కి వెళ్ళను అన్నాడు ఆయన. అరవింద్కి ఆయనతో చెప్పించుకోవటంచే ఇబ్బందిగా ఉంది. గజకర్ణం గారు అక్కడి నుంచి కదలకుండా నిలబడటంలో ఉద్దేశం కూడా ఇదే. అందరూ వస్తారు, పద ఒకటి చెబుతాను. తనకి బాధ కలిగింది, చాలా బాధ. ఏ యువకుడు ఎప్పుడు నవ్వుల పాలు కానంత అవమానం. కానీ ఆ అవమానం, బాధ తను ఒంటరిగా ఉండి అనుభవించాలి. అరవింద్కి ఆ అవకాశం లేదని అర్థమైంది. అతను ఎప్పట్లాగానే రాజీ పడక తప్పలేదు. వెనక్కి తిరిగాడు. ఎవరి వైపు చూడలేదు. డోర్ తెచ్చుకుని వెళ్ళబోయాడు. గజకర్ణం గారు రంగారావు దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ అన్నాడు. అందరూ భోజనాల హాల్లోకి వచ్చారు. అక్కడ పెద్దల కబుర్లు, చిన్నవాళ్ళ నవ్వులతో, గేరింతలతో కోలాహలంగా ఉంది. అరవింద్, రంగారావు గారు, గజకర్ణం ఒక టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నారు. ప్రజ్ఞ ఫ్రెండ్స్తో తను ఎల్లుండి వెళ్ళబోతున్న ప్లెజర్ ఐలాండ్ గురించి సంతోషంగా చెబుతూ అది ఒక అద్భుత ప్రపంచం అంటోంది. 3 రోజుల తర్వాత విశాఖపట్నం డాక్యార్డ్ ఎదురుగా సముద్రపు అలల మీద వయ్యారంగా ఊగుతూ ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళటానికి స్టీమరు రాజహంస సిద్ధంగా ఉంది. రాజహంస స్టీమర్ని రెక్కలు విప్పిన హంసలా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలదండలు, రంగు కాగితాల తోరణాలు సాయంత్రపు నీరెండలో తళతళలాడుతున్నాయి. అక్కడంతా జనం మూగి ఉన్నారు. ప్లెజర్ ఐలాండ్ని హాలిడే రిసార్ట్గా మార్చిన షాన్ షో కంపెనీ వారు దేశంలోని ఒక విదేశాల్లో కూడా చైన్ హార్ట్స్ హాలిడే రిసార్ట్స్ నిర్మించిన పెద్ద వ్యాపారస్తులు. ప్రజలను అబ్బురపరచటం, ఆనందపరచడం అనేది వారి ధ్యేయం. దానికోసం ఏదైనా చేస్తారు, ఎంతైనా ఖర్చు పెడతారు. ఆ రూపంగా వారు ఖర్చు పెట్టిన రూపాయికి 10 రూపాయలు టూరిస్టులను ఆకర్షణ మైకంలో పడేసి అద్భుతాలని తిలకించే ప్రవేశ టికెట్ల ద్వారా గుంజేస్తారు. మామూలు మనిషిని ఒక్కసారి స్వర్గం అంటే ఇలా ఉంటుంది కాబోలు అనిపించేటట్టు చేసే ఘనతలో వారిది అందవేసిన చెయ్యి. ప్లెజర్ ఐలాండ్ సందర్శనానికి అక్కడ 15 రోజుల సెలవుగా ఆనందాతిరేకంతో గడపడానికి మనిషికి ఒక టికెట్ ₹1,00,000. ఇంకో 15 రోజులు ఉండాలంటే ఇంకో 1,00,000 చెల్లించుకొని సెలవు పొడిగించుకోవచ్చు. అలా 2 వారాలకి 1,00,000 చొప్పున చెల్లిస్తే ఎన్ని రోజైనా ఉండనిస్తారు. 1,00,000 పెట్టి టికెట్ కొనుక్కున్న వారికి భూమి మీద నుంచి స్టీమర్లో కాలు పెట్టిన క్షణం నుంచి మళ్ళీ 15 రోజుల తర్వాత తిరిగి వచ్చి స్టీమర్ దిగి నేల మీద కాలు పెట్టే వరకు భోజన వసతి, ఆరోగ్య సౌకర్యాలు అన్నీ యాజమాన్యం వారివే. ఆ విధంగా ప్లెజర్ ఐలాండ్కి వెళ్ళే ప్రతి టూరిస్టు వారికి ఒక ప్రత్యేక అతిథి. ఆ రాచమర్యాదలు, లాంఛనాలు పోర్ట్లోనే ప్రారంభమవుతాయి. రాజహంసలో బయలుదేరటానికి వచ్చి పోర్ట్లో పెట్టి టికెట్ చూపించిన ఆ వ్యక్తిని ముందు ఎయిర్ కండిషన్స్ పెద్ద పెయింటింగ్ హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోపెడతారు. ఆ రోజు సాయంత్రం గజకర్ణం గారి కారు వచ్చి పోర్ట్లో ప్లెజర్ ఐలాండ్ ముఖద్వారం ఆఫీస్ దగ్గర ఆగింది. ముందు సీట్లో నుంచి గజకర్ణం గారు దిగారు. వెనక సీట్లో నుంచి ప్రజ్ఞ ఉరికినట్టు దిగింది. ఆమె వెంట అరవింద్ కూడా దిగాడు. ప్రజ్ఞ ముఖం సంతోషంతో కళకళలాడిపోతుంది. తండ్రి చేయి పట్టుకుంది. డాడీ, ఐఆమ్ లక్కీ కదూ అంది. మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ ఆయన చేయి ఎత్తి చెప్పారు. ప్రజ్ఞ బుంగమూతి పెట్టింది. డాడీ, నువ్వు కూడా లక్కీ కదూ అంది. ఎస్, నీకంటే ముందు నేనే డ్యామ్ లక్కీ అన్నాడు ఆయన సగర్వంగా నడుస్తూ. ప్రజ్ఞ అక్కడ కోలాహలాన్ని విప్పారని కళ్ళతో గమనిస్తుంది. అరవింద్ వారిద్దరి వెనుక ఒక 3 అడుగుల దూరంలో నడుస్తున్నాడు. అతనికి ఈ ప్రదేశం కొత్త ఏమీ కాదు. ఫ్రెండ్స్ని పంపడానికి తరచుగా
వస్తూనే ఉంటాడు. రాజహంస హార్బర్లోంచి బయలుదేరటమే ఒక పెద్ద వేడుక. దాన్ని చూడటానికి మనిషికి 20 రూపాయలు పెట్టి టికెట్లు కొంటే హాల్లోనికి రానిస్తారు. వారికి కూల్ డ్రింక్స్, కాఫీ ఫ్రీగా ఇస్తారు. అక్కడి నుంచి ఎదురుగా రాజహంసలోకి వెళ్ళే ప్రయాణికులని ఆ స్వాగత ఏర్పాట్లని కళ్ళారా తిలకించవచ్చు. ఈరోజు రాజహంస ప్లెజర్ ఐలాండ్కి బయలుదేరే రోజు. జనం కోలాహలం జనం రోజు కంటే ఎక్కువగా చూడటానికి వచ్చారు. బయట టూరిస్టు బస్సులు 4-5 ఆగి ఉన్నాయి. జనం సందడితో కోలాహలంగా ఉంది. గజకర్ణం హాల్లో అడుగు పెడుతూ వెనక్కి తిరిగి మేనల్లుడి కోసం చూశారు. అరవింద్ వస్తున్నాడు. ప్రజ్ఞ తండ్రి చేతిని వదిలేసింది. జనంతో కలిసి వెళ్ళిపోతోంది. ఆమెను చూస్తుంటే ఒంటి మీద తనెవరో స్పృహ కోల్పోయినట్టు కలలోలాగా వెళ్ళిపోతోంది. అరవింద్ రా, ఆయన ఆగిపించాడు. నువ్వు పదమామయ్యా అన్నాడు అరవింద్. ఆయన జేబులోకి చేయి పోనిచ్చి ఒక కవర్ తీసి దాన్ని గబాలను అరవింద్ చేతిలో పెట్టేశాడు. ఏమిటి మామయ్య అన్నాడు తీసి చూస్తూ. అవి ట్రావెలింగ్ చెక్స్, 4 లక్షలకు పైగా ఉన్నాయి. మామయ్య ఏమిటిది, ఎందుకింత డబ్బు, తిరిగి ఇచ్చేస్తుంటే ఆయన చేత్తో వారించి అరవింద్ చేతని బలవంతంగా జేబులో పెట్టించాడు. అరవింద్ ఏదైనా అవసరం ఉండవచ్చు. ప్రజ్ఞకి ఇంకో 2 వారాలు ఉండాలనిపిస్తే ఉండు, విసుక్కోకు, చిరాకు పడకు, చిన్నపిల్ల, అతి గారాబంగా పెంచాను. అదేమైనా తప్పు చేస్తే ఆ తప్పు నాదే కానీ దానిది కాదు. ఆయన నా కళ్ళ వెంట పొటపట్లా నీళ్ళు వచ్చేసాయి. ఏమిటి మామయ్య ఈరోజు కొత్తగా చెబుతున్నావు అన్నాడు అరవింద్. అరవింద్లో ఒకే ఒక బలహీనత ఉంది. అది ఎవరైనా ఏడుస్తుంటే అతను చూడలేడు. తనకి చేతనైన సాయం చేసి ఊరడించాలని తాపత్రయపడతాడు. ఆ ప్రయత్నంలో తను నష్టపోయినా లక్ష్యపడ్డాడు. అరవింద్ మేల్మామ జేబులో నుంచి జేబు రుమాలు తీసి కన్నీళ్లు తుడిచాడు. ఆయన డగ్గు గతికతో అన్నాడు. ప్రజ్ఞ పెంకితనం నీకు ఇబ్బంది కలిగిస్తుంది, నాకు తెలుసు. అది నాకు అలవాటైపోయిందిగా మామయ్య. ప్రజ్ఞని ఎవరైనా లోపల తిట్టుకున్నా నేను భరించలేను. ఆ పని ఎవరు చేయరు. నేను అసలు చేయను. ప్రజ్ఞని ఇలా 15 రోజులు వదిలి ఎప్పుడూ లేను. నాకెలాగో ఉంది అన్నారు ఆయన బేలగా. మామయ్య పోనీ ఈ ప్రయాణం మానేస్తాం, మీ బాధ కంటే ఎక్కువ? అరవింద్ ఆశగా అడిగాడు. ఈ రూపంగానైనా ప్రయాణం మానేస్తే అతని ప్రాణం హాయిగా ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజ్ఞతో ఒంటరిగా కాళ్ళు చేతులకి సంకెళ్ళు బిగించి ఒక నిర్మానుష్యమైన దీవిలోకి వెళుతున్నట్టుగా ఉంది అతనికి. గజకర్ణం వెంటనే అనేశాడు. నో, నాకు ప్రజ్ఞ సంతోషమే ముఖ్యం. పద ఏది ప్రజ్ఞ? ఆయన చుట్టూ చూశాడు. అదిగో అరవింద్ చూపించాడు. ప్రజ్ఞ ఎవరో ఫారినర్తో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడిస్తూ హడావిడిగా ఉంది. అది చూడగానే గజకర్ణం గారు చప్పున అరవింద్ 2 చేతులు పట్టుకుని ప్రార్థిస్తున్నట్లుగా, అరవింద్, ప్రజ్ఞని క్షేమంగా మళ్ళీ తీసుకొచ్చి నాకు అప్పగించే బాధ్యత నీది అన్నాడు. సరే మామయ్య, అరవింద్ అంగీకరించాడు. ప్రజ్ఞని ఎవరితోనూ మాట్లాడి నీకు? అలాగే. ఇంతలో మైక్లో ఇంగ్లీష్లో చక్కని గొంతు పిలుపు వినిపించింది. మిస్టర్ అరవింద్ కుమార్, మిస్ ప్రజ్ఞ మీ టికెట్లతో కౌంటర్ దగ్గరికి వెంటనే రావాలి. వెళ్ళు గజకర్ణం తొందర చేశారు. అన్నీ తీసుకున్నావుగా? జాగ్రత్త. అలాగే. ప్రజ్ఞని వదలకు. ఆయన కళ్ళెత్తి ఎదురుగా ఉన్న వాళ్ళ భుజాల మీద నుంచి దూరంగా వెళుతున్న అరవింద్ని హెచ్చరించాడు. అరవింద్కి ఆయన మాటలు వినిపించాయో లేదో అతను వెనక్కి తిరగలేదు. అరవింద్ వచ్చేసరికి ప్రజ్ఞ పరిగెత్తుతూ కౌంటర్ దగ్గరికి వచ్చింది. ఇద్దరు షాన్ షో యాజమాన్యం వారు ఇచ్చిన ఫారాలని తమ వివరాలతో సరిచేసి టికెట్ నెంబర్ వేసి టికెట్కి జత చేసి ఇచ్చారు. రాజహంస దగ్గరికి వెళ్ళిన టూరిస్టులు అంతా క్యూలో నించున్నారు. పక్కనే నిలబడి ఉన్న మిలిటరీ బ్యాండ్ విష్ యూ ఏ వండర్ఫుల్ జర్నీ, బై చీరియో అంటూ ఎలుగెత్తి చాటినట్టు బిగ్గరగా ఆలపిస్తోంది. బ్రిడ్జ్ చుట్టూ లైట్లు వెలిగాయి. తారాజివ్వలు వినివిధుల్లోకి దూసుకు వెళ్ళాయి. డాక్ నుంచి ఒక్కొక్కరి పూలమాలలతో అలంకరించి కట్టిన తాళ్ల బ్రిడ్జి మీద నుంచి రాజహంసంలోకి అడుగు పెట్టసాగారు. ప్రయాణికుల్లో దేశ విదేశీయులు, యవ్వనవంతులు, మధ్య వయస్కులు అయిన స్త్రీ పురుషులు చాలామంది ఉన్నారు. ప్రజ్ఞ సంతోషం ఆపుకోలేక అరవింద్ భుజం గిచ్చుతోంది. అతను సహనంగా ఆ చేష్టను భరిస్తున్నాడు. అరవింద్ ప్రజ్ఞ లోపలికి వచ్చారు.
లోపల హాలు ఒక పక్షి పొట్టల్లోకి వచ్చినట్టే డెకరేషన్ ఉంది. బ్లూ గోల్డ్ కలయికతో చక్కటి యూనిఫామ్ ధరించిన యువతీ యువకులు స్టీమర్లో అడుగుపెట్టగానే ప్రయాణికుల్ని సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళి వారి సీట్లలో కూర్చోబెడుతున్నారు. ఎయిర్ కండిషన్ కావడం వల్ల హాయిగా ఉంది. పక్కనున్న గుండ్రటి అద్దాల కిటికీలో నుంచి దూరంగా చేతులు ఊపుతున్న జనం కనిపిస్తున్నారు. స్టీమర్లో అంతటా ఒక మధురమైన సువాసన మత్తుగా అనిపిస్తోంది. ప్రతి మనిషి తన కలతలు మన సమస్యలకి గుడ్ బై చెప్పి మధుర స్వప్నం లాంటి ఒక సుందర ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా అనిపిస్తోంది. అక్కడ సీట్ల మీద ఆసీన్లో అయిన వారంతా ఏదో విధంగా విపరీతంగా డబ్బున్నవారే. కానీ వారి డబ్బుతో ఆనందంగా జీవించడం ఎలాగో తెలియదు. బ్రతుకుని ఇంత మధురంగా అనూహ్యమైన ఆనందంగా జీవించవచ్చునని వారికి షాన్ షో కంపెనీ నేర్పి చూపిస్తున్నారు. షాన్ షో వారి స్లోగన్ కూడా అది. గివ్ ఎస్ ఫ్యూ రూపీస్, గెట్ బ్లాక్ ప్రెజర్ ఐలాండ్ ఫ్రమ్ అజ్. అందరూ అక్కడ అడుగు పెట్టగానే రిలాక్స్ అయిపోయారు. అరవింద్ మాత్రం కాలేకపోతున్నాడు. అతనికి ఏ విషయంలో ప్రజ్ఞ ఏ కోతి పని చేస్తుందనే ఆదుర్ద. అతను మ్యూజిక్ వింటున్న స్టీవర్డ్ ఇచ్చిన కాఫీ తాగుతున్న అతని మనోనేత్రం ఒక ప్రక్క ప్రజ్ఞని ఒక కంట కనిపెడుతూనే ఉంది. అందరూ ఆనందంగా ఉన్నారు. అరవింద్కి కుడిపక్క ఒక పెద్ద ఆమె కూర్చొని ఉంది. ఆవిడ ధరించిన చీర, నగలు, ఆ కూర్చున్న తీరు ఆమె ఉన్నత కుటుంబీకురాలు అని తెలుస్తూనే ఉంది. వయసులో ఉన్నవాళ్ళు రాజ్యం ఏలిన అందం, ఛాయలు గత స్మృతుల్లా ఆవిడ చెక్కులలో కళ్ళల్లో కనిపిస్తోంది. ఆవిడ పక్కన ఒక విదేశీ వనిత కూర్చుని సీరియస్గా విజిట్ ఇండియా అన్న ట్రోచర్ శ్రద్ధగా చూస్తోంది. వయసులో ఉన్న ఒక యువకుడు ఆమె దగ్గరికి వచ్చి, అంతా కంఫర్టబుల్గా ఉందా మేడం అని అడిగాడు. ఓకే అంది ఆమె. అతనితో మాట్లాడిన ఆ 10 సెకండ్లలో ఆమె కళ్ళల్లోకి ఒక వెన్నెల కిరటంలా వచ్చి మాయమైంది. ఆవిడ పక్కన ఒక విదేశీ వనిత కాలు మీద కాలేసుకొని కూర్చుని అత్యంత శ్రద్ధగా విజిట్ ఇండియా బ్రోచర్లో ఫోటోలు, వివరాలు తదేకంగా చూస్తోంది. ఆమె ప్రక్కన ఓ మధ్య వయసు దాటుతున్న పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయన చాలా హుందాగా ఉన్నాడు. బాధ్యత గల పెద్ద మనుషులు చేపట్టి జీవితం గడిపిన వ్యక్తిలా ఉన్నాడు. ఆయనని విదేశీ వనిత ఇంగ్లీష్లో కేరళ గురించి, అది ఎక్కడుంది, ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి అని వివరాలు అడుగుతోంది. ఆయన చేతులు జిడ్డు కృష్ణమూర్తి భంగంలో చూపిస్తూ చాలా తక్కువ స్థాయిలో ఆమెకి కేరళ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ ప్రదేశాలు చూడదగ్గవో, కేరళని ఆంధ్ర నుంచి ఎలా తీసుకోవాలి విశదంగా చెబుతున్నాడు. ఆ చెప్పడం ఒక ఎగ్జిక్యూటివ్ మాన్యుయల్ రిపోర్ట్ కమిటీకి రిపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉంది. అరవింద్ కాఫీ తాగుతున్నాడు. ప్రజ్ఞ కాఫీ వద్దంది. టీ వద్దు, మిల్క్ వద్దు, ఐస్ క్రీమ్ వద్దు, నాకు యాపిల్ మిల్క్ కావాలి. యాపిల్ జ్యూస్ ఉంది గుర్తు చేసింది అమ్మాయి. నో, నాకు యాపిల్ మిల్క్ కావాలి. ఇక్కడ దొరకదు అందా అమ్మాయి. నాకు కావాలి ధీమాగా అంది. ఇంకో స్టీవర్డ్ వచ్చాడు. ప్రజ్ఞ యాపిల్ మిల్క్ కావాలని అంటోందని, అది మన సర్వింగ్ లిస్ట్లో లేదు అని ఆ అమ్మాయి చెబుతుంటే అతను చిరునవ్వుతో డోంట్ వరీ, యాపిల్ మిల్క్ ఉంది అని ప్రజ్ఞతో ఒక క్షణం చిరునవ్వుతో డోంట్ వరీ, యాపిల్ మిల్క్ ఉంది అని ప్రజ్ఞతో ఒక క్షణం మేడం అని వెళ్ళాడు. అతను యాపిల్ జ్యూస్లో మిల్క్ వేసి తెరిచి ఇచ్చాడు. ప్రజ్ఞ సగర్వంగా తీసుకొని తాగసాగింది. ఇంతలో అరవింద్ వెనక నుంచి హ్యాచ్ అని తుమ్ము, దానితో పాటు అతని మెడ మీద వెనక భాగాన ఒక అమ్మాయి మూవ్ అవడం, వెంటనే ఐఆమ్ సారీ అంటుండగానే తుమ్ములు మళ్ళీ ఆగకుండా రాసాగినాయి. అరవింద్ తిరిగి చూశాడు. అతని వెనుక ఒక అమ్మాయి ఉంది. చంద్రకాంతిలా మనోహరంగా ఉన్న ఆమె ముఖం ఎర్రబడింది. తుమ్మటం ఆగటం లేదు. ముక్కు వెంట నీళ్లు ప్రవాహంలో వచ్చేస్తున్నాయి. ఆమె ఇబ్బంది గమనించి అరవింద్ తన జేబు రుమాలు తీసి ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఆమె తిరస్కరిస్తుంటే తుమ్ములు వచ్చేస్తున్నాయి. ఆమె గబాలన అరవింద్ చేతిలో జేబు రుమాలు లాక్కుని ముక్కుకు అడ్డుగా పెట్టుకుంది. భారతి, వాట్ ఈస్ దిస్?
ఆమె తుమ్ములకి ఆమె పక్కన అతను అన్నాడు. అతను కోలమోకంతో ఉన్నాడు. పింక్ కలర్ షర్ట్ వేసుకుని, జుట్టు వెనక్కి మెడదిరిగి పొడుగ్గా ఇప్పుడు ఫ్యాషన్గా జుట్టు పెంచుకున్నాడు. సుమన్, నీ పెర్ఫ్యూమ్ అది నాకు పడదని చెప్పానా? ఆ వాక్యం పూర్తి చేసే లోపల ఆమె 10 తుమ్ములు తుమ్మింది. ప్రజ్ఞ వెనక్కి తిరిగి చూసింది. పింక్ షర్ట్ అతన్ని చూడగానే ఆనందంతో వికసించిన మొహంతో సీట్లో నుంచి పూర్తిగా లేచేసి, హాయ్ సుమన్, ఎంత అదృష్టం నాది. మీరు ఈ స్టీమర్లో వస్తున్నారా? ప్రజ్ఞ సంతోషం పట్టలేనట్టు చేతులు ఏం చేయాలో తెలియనట్టు మెడ దగ్గర నొక్కుంది. సుమన్, నేను మీ ఫ్యాన్ని. మీరు విశాఖపట్నంలో 2 సార్లు పాప్ మ్యూజిక్ షో ఇచ్చినప్పుడు నేను 1000 రూపాయల టికెట్ కొనుక్కుని వచ్చాను. నేనే కాదు, నా డబ్బుతో నా ఫ్రెండ్స్ 2 కూడా తీసుకువచ్చాను. అప్పుడు మీరు పాడిన లక్కీ గర్ల్ ఐ లవ్ యూ అనేది ఉందే, అది నన్ను ఉద్దేశించి పాడినట్లే అనిపించింది. ప్రజ్ఞ బిగ్గరగా మాట్లాడేస్తుంటే అందరూ తల తిప్పి చూస్తున్నారు. అరవింద్, ప్రజ్ఞ హుష్, మెల్లగా మాట్లాడు అని తగ్గు స్వరంతో వారించాడు. ప్రజ్ఞ అతని మాటలు రవ్వంత కూడా లక్ష్య పెట్టలేదు. అతని కాళ్ళని తప్పించుకొని అతని భుజం మీద చేయి వేసి యువతలకు వచ్చేసింది. తుమ్ముతున్న భారతిని చూస్తూ, అయ్యయ్యో, ఇలా తుమ్మేస్తున్నారే, సుమన్కి ఈ జలుబు అంటితే ఆయన కంఠం పాడైపోదు. ఏమండి, మీ పేరేమిటో నాకు తెలియదు, కొంచెం మీరు ఇలా వచ్చి మా అరవింద్ పక్కన కూర్చుంటారా? నా డ్రీమ్ హీరో సుమన్ గారి దగ్గర 10 నిమిషాలు కూర్చునే భాగ్యం కల్పిస్తారా నాకు? భారతి ఒక్క నిమిషం సుమన్ వైపు చూసింది. సుమన్ ప్రజ్ఞని ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాడు. భారతి తన బ్యాగ్ తీసుకోవాలని లేచి పక్కన ప్రజ్ఞకి సీట్ ఇచ్చింది. ఓ థ్యాంక్ యూ. ప్రజ్ఞ గబాలన భారతిని పట్టుకుని బుగ్గ మీద సంతోషాతిరేకంతో గట్టిగా ముద్దు పెట్టేసుకుంది. సుమన్ గారు, నా కళని నేను నమ్మలేకపోతున్నాను. ఇది కళ నిజమా? నన్ను గిల్లండి మీరు, చేయి అందించింది. ఓ, సుమన్ చాలా ఇబ్బందిగా భారతి వైపు చూశాడు. భారతి తనని తప్పుకొని కాళ్ళు దాటి వెళ్ళాలని అరవింద్ లేచి ఆ సీటు ఖాళీ చేసి భారతికి ఇచ్చాడు. భారతి కూర్చుంది. ఆమె తుమ్ములు కాస్త తగ్గినాయి. అరవింద్ భారతి మౌనంగా సీరియస్గా కూర్చున్నారు. ప్రజ్ఞ సుమన్తో మాట్లాడేస్తుంది. అతను నవ్వుతున్నాడు. రెచ్చగొట్టినట్టు ఏదో చిలిపిగా జవాబిస్తున్నాడు. ప్రజ్ఞ నవ్వు కేరింతలుగా వినవస్తుంది. అరవింద్ గుండ్రటి కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు. పోర్టు తీరం, దాని అంచున నిలబడిన జనసందోహం క్రమంగా దూరమవుతున్నారు. సూర్యాస్తమయం అవుతుంది. ప్రపంచమంతా బంగారు రంగు వద్దినట్టుగా ఉంది. ఎటు చూసినా అపార జలరాశి, అందులో మెల్లగా వెళుతున్న రాజహంస ఇంజన్ ధ్వని. అందరూ కబుర్లలో మునిగిపోయారు. అరవింద్ సముద్రం వైపే చూస్తున్నాడు. రాత్రి అయింది. రాజహంసలో ప్రయాణికులు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎదురుగా వేదిక మీద వారి కోసం ప్రఖ్యాత హిందుస్థానీ విద్వాంసుడు బాలకృష్ణుడిగా చిలిపి చేష్టలు వర్ణించే గజల్ పాడుతున్నాడు. విదేశీ పర్యాటకులకి భాష అర్థం కాకపోయినా సంగీత సోయగాల శోభ పరవశంగా అనిపిస్తుండటం వలన ఆసక్తిగా ఏకాగ్రతగా వింటున్నారు. ప్రజ్ఞ, సుమన్ ఒకటే గడగడా కబుర్లు చెప్పేసుకుంటున్నారు. భారతి, అరవింద్ మౌనంగా గజల్ సంగీతం వింటున్నారు. వారిద్దరూ పక్కపక్క కూర్చొని దాదాపు 2 గంటలు కావస్తున్నా ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. గాంభీర్యత వారి వ్యక్తిత్వంలో ముఖ్య భాగంలా ఉంది. ఇటువైపు సీట్లో కూర్చున్న పెద్ద ఆవిడ తనే భారతిని పలకరించింది. మీ పేరేమిటి? భారతి. ఏం చేస్తున్నారు? సయోధ్య పబ్లిక్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా చేస్తున్నాను. బిఈడి చేశారా? లేదు, ఎంఏ సోషియాలజీ చేశాను. ఆవిడ బ్యాగ్ తెరిచి తన కార్డు తీసిచ్చింది. భారతి కార్డు చూసింది. డాక్టర్ వి జ్ఞానేశ్వరీదేవి, హైదరాబాద్లో పోస్ట్ లొకాలిటీ అడ్రస్ ఉంది. 3 టెలిఫోన్ నెంబర్లు ఉన్నాయి. డాక్టర్ అంటే సందేహంగా అడిగింది. పిహెచ్డి, బెనారస్ యూనివర్సిటీ. సాంఘిక సమస్యల్లో స్త్రీ అనేది నా రీసెర్చ్ సబ్జెక్ట్ అంది. మీ అధ్యయనంలో స్త్రీల సమస్యల గురించి మీకు బాగా అవగాహన వచ్చి ఉంటుంది అంది.
ఆమె తల ఊపింది. ఒక్కొక్కరిది ఒక రామాయణం. అంత ప్రత్యేక గ్రంథం లాంటి బాధ. నేను ప్లెజర్ ఐలాండ్కి ప్లెజర్ ట్రిప్ కోసం రావడం లేదు. ఇక్కడ హోటల్స్లో షాన్ షో యాజమాన్యం వారు స్త్రీలని ఎంటర్టైన్మెంట్కి ఒక ముఖ్య భాగంగా ఉపయోగిస్తున్నారు. వారిని విలాస వస్తువుగా మార్చి వ్యాపారం చేస్తున్నారా అని అధ్యయనం చేయడం కోసం వచ్చాను. ఆల్ ఇండియా ఉమెన్ లిబరేషన్ వారు నన్ను ఈ అధ్యయనం కోసం పంపుతున్నారు. అందువలన అందరిలాగా నేను హాలిడేగా ఈ ప్రయాణంలో రిలాక్స్ కాలేను. డ్యూటీ మీద ఉంటే అదో విధమైన పరిమితి మనస్సుకి వచ్చేస్తుంది. అవును, భారతి ఒప్పుకుంది. మీరు జ్ఞానేశ్వరీదేవి అడిగింది. క్రియకంటన ఇంత క్రితమే ఆ అమ్మాయి కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు గమనించింది. చాలా మామూలుగా ఉన్నాయి. అయినా ఆ అమ్మాయిలో ఏదో అనిర్వచనీయమైన ప్రత్యేకత ఉంది. ఆ అమ్మాయి అందరిలా నవ్వుతూ గ్యారంతలుగా లేదు. పక్కన భారతి వయసుకి దీటైన అందమైన కుర్రాడున్న మాటలు కల్పించుకోవటం లేదు. ఆమె తుమ్ములు కాస్త తగ్గాయి. ముక్కు మాత్రం ఎర్రగా దొండపండ కందిపోయి ఉంది. స్త్రీ అంటే ఈ విధంగా గాంభీర్యంగా, నాజుగ్గా, అందంగా ఉండాలి అని దేవుడు ఉదాహరణగా చూపించటానికి ఆమెని సృష్టించినట్లుగా ఉంది. ఈ స్టీమర్ ఎక్కిన ప్రతి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. భారతిని పరిచయం చేసుకోవటానికి జ్ఞానేశ్వరీదేవి వివరాలు అడుగుతోంది. ఆ అమ్మాయి డబ్బు గల వ్యక్తిగా లేదు అని తెలుస్తోంది. భారతి ఆమెకి సమాధానం చెప్పింది. మన తెలుగులో అత్యంత సర్క్యులేషన్ గల వారపత్రిక విజయ్ సింధు వారి సేల్స్ ప్రమోషన్స్ కోసం పెట్టిన లక్కీ డ్రా స్కీమ్లో నా పేరు వచ్చింది. వారు డ్రాలో ప్రథమంగా వచ్చిన పేరు గల వారికి ప్లెజర్ ఐలాండ్లో విహారయాత్ర అని ప్రకటించారు. రెండో పేరు అడుగో ప్రఖ్యాత పాప్ సింగర్ సుమన్ గారి పేరు వచ్చింది. భారతి ప్రజ్ఞతో మాట్లాడుతున్న సుమన్ని చూపించింది. విజయ్ సింధు లక్కీ డ్రా గురించి చదివాను. సీఎం ఆ డ్రా తీశారు కదూ, బాగుంది. లక్కీ డ్రాలు చాలా విన్నాం, కానీ మీ అదృష్టం ప్రత్యేకమైనది అంటూ జ్ఞానేశ్వరీదేవి అభినందించింది. ఎదురుగా వేదిక మీద గజల్స్ పాడటం పూర్తయింది. ఫ్లూట్ వాయిద్యం ఒకతను వినిపిస్తున్నాడు. ఆ సంగీతం ఎంతో హాయిగా ఉంది. మీ పక్కన అతను అంది ఆవిడ. ఎందుకంటే భారతిని అతనిని పక్కన అలా చూస్తుంటే రాధాకృష్ణలో రతీ మన్మధులో పార్వతీ పరమేశ్వర్లో గుర్తుకొస్తున్నారు. ఇద్దరూ ఒకరినొకరు తగినట్టుగా అందమైన జంటగా ఉన్నారు. భారతి తెలియదన్నట్టు తల తిప్పింది. మీరు? జ్ఞానేశ్వరీదేవి అరవింద్ అడిగింది. అరవింద్ జేబులో నుంచి కార్డు తీసి ఇచ్చాడు. ఓ, గజకర్ణం గారితో మిమ్మల్ని ఒక సినిమా థియేటర్ ప్రారంభోత్సవంలో చూశాను. అప్సరా థియేటర్. అది గజకర్ణం గారిదే కదూ? అరవింద్ అవునన్నట్టు తలూపాడు. ఇప్పుడు గుర్తొచ్చింది, నేను మిమ్మల్ని కలిశాను ఒకసారి. ఓ మిస్టర్ అరవింద్, మీరు ఆ రోజు నా ఉపన్యాసం విన్న తర్వాత నన్ను అడిగి అడ్రస్ తీసుకుని లిటిల్ ఫ్లవర్ అనాథాశ్రమంలో 2 పిల్లల్ని దత్తత తీసుకున్నారు మీరే కదూ? యామ్ ఐ కరెక్ట్? అరవింద్ తల ఊపాడు. నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వారికి లెటర్ రాసిచ్చాను. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? ఫైన్. మగపిల్లలా ఆడపిల్లలా? ఆవిడ అడిగింది. మగపిల్లలే. వై? ఇద్దరిని మగపిల్లల్ని ఎందుకు దత్తత తీసుకున్నారు? అన్యాయం కదా. ఒక బాలికకి ఆ అదృష్టం మీరు ఎందుకు కల్పించలేదు? మీరేమైనా స్త్రీ ద్వేషులా? నో అన్నాడు అతను. మరి మగపిల్లల అవసరాలు ఏమిటో నాకు అర్థమవుతాయి. వారి భయాందోళనలు కూడా నేను ఆలోచించగలను. మగపిల్లలైతే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఆడపిల్లలు నాకు తెలియదు. గుడ్, నిజం ఒప్పేసుకున్నారు. ఆ పిల్లలు చదువుతున్నారు. పెద్దవాడు సీను 8వ తరగతి వచ్చాడు. రెండో అబ్బాయి పరీక్షిత్ 4వ తరగతిలో ఉన్నాడు. మిస్టర్ అరవింద్, మిమ్మల్ని పొగట్టం లేదు. మీరంత మంచి పని చేశారో మీకు తెలుసా? నాకు చేతనైన సాయం సాటి మనిషిగా చేశానంతే. వాటిని చూస్తుంటే ఆ పిల్లలకి నేను ఇచ్చిన దానికంటే వారి నుంచి నేను పొందుతున్న ఆనందం వెలకట్టలేనిది అనిపిస్తుంది. నా జీవితంలో ఒక భాగమయ్యారు. అరవింద్ ఆ మాటలు చెబుతుంటే ఆ సమయంలో అతని ముఖంలో ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. భారతి ముందు వారిద్దరి సంభాషణ తనకి పట్టినట్టుగా పుస్తకం తిరగవేయసాగింది. కానీ రాను రాను ఆ సంభాషణ కుతూహలంగా అనిపించి తలెత్తి వినసాగింది. అరవింద్ 2 పిల్లల గురించి చెబుతుంటే అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. ఆమెకేమిటో అతని కంఠస్వరం, పిల్లల గురించి ఆ వివరాలు వింటుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆ ఆనందం మెల్లగా పించం విప్పి అడుగులు వేసి నృత్యం చేయడానికి సిద్ధమవుతున్న మయూరిలా ఉంది.
అది మానవత్వం నిండిన మనిషి కోసం యాంత్రిక జనం మధ్య వెతికి వెతికి అలసిపోతున్నప్పుడు హఠాత్తుగా కనిపిస్తే కలిగే సంభ్రమం లాంటిది. మనుషుల పట్ల నమ్మకం చెదిరిపోని ఆనందదీపిక అది. ఏమిటది? నాకెందుకు ఇలా అనిపిస్తోంది? ఎందుకు మనసంతా ఈ ఆనంద తరంగాలు అనుకుంటోంది? మిస్టర్ అరవింద్ అంటూ జ్ఞానేశ్వరీదేవి అనాథగా పెరిగి పెద్ద అయిన ఒక పారిశ్రామికుడి గురించి చెబుతుంది. అరవింద్ ఆ పేరేమిటో చాలా బాగుంది. భారతి సీట్లో వెనక్కి అనుకుని కూర్చుంది. అతను కూడా ఆ విధంగానే కూర్చున్నాడు. జ్ఞానేశ్వరి అడిగిన ప్రశ్నలకి అతను మధ్య మధ్యలో తల మాత్రం ఇటు తిప్పి జవాబు చెప్తున్నాడు. ఆ చూడటంలో అతనికి ముఖం పక్క నుంచి చెంప, ముక్కు, కనురెప్పలు అతని కళ్ళకి అడ్డు తగులుతున్నాయి. పక్క నుంచి భారతి ముఖం కనిపిస్తున్న ఆ తీరు అతని మనసులో జరగని ముద్రగా మారిపోతోంది. ఆమె పేరు భారతి అని, ఆమె ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్గా బాధ్యత గల ఉద్యోగస్తురాలు అని కూడా వివరాలు తెలిసినాయి. ఆమె ప్రఖ్యాత వారపత్రిక తీసిన లక్కీ డిప్లో విజేతగా వచ్చి ఈ ప్రయాణం చేస్తున్న అదృష్టవంతురాలని కూడా తెలిసింది. ఆ క్షణంలో ఆమె మహారాజ్ఞలా ఉంది. అదృష్టం, అవకాశం ఆమెని వెతుక్కుంటూ రావాల్సిందే తప్ప దానికోసం ఆమె పాదాలు కదలవు, ఆ ప్రయత్నం చేయవు అనిపిస్తోంది. ఇంతలో స్టీమర్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఇప్పుడు మీరు దూరం నుంచి ప్లెజర్ ఐలాండ్ దివ్య దర్శనం చేయబోతున్నారు. అందరూ మాటలు తగ్గించేశారు. ఆసక్తిగా చూస్తున్నారు. స్టీమర్లో లైట్ లేకపోయినాయి. అందరూ ఓ అని అరిచారు. ఇంతలో దూరంగా ఆ రాత్రి వేళ నిశీద అపార జలరాశి మధ్య పసిడి వెలుగుల పంచవెన్నెల వెలుగు పొంత ఒకటి కనిపించింది. బంగారు గోపురాలతో ఒక అద్భుత కళావైభవం ఎక్కడో ఎన్నో వందల సంవత్సరాల కాలగర్భంలో చిక్కడిపోయి ఇప్పుడిప్పుడే ఆ సముద్ర గర్భంలో నుంచి పైకి వస్తున్నట్టు అపురూప దృశ్యం. అది చరిత్రలో ఎవ్వరూ ఎప్పుడూ మళ్ళీ సృష్టించలేరన్నట్లు రాజప్రసాదం. దాని గోపురాలు కొనలు తేలి మెరిసిపోతున్నాయి. విశాలంగా మహావిరాట్ స్వరూపంలా క్రమంగా దగ్గరవుతున్న రాజప్రసాదం రకరకాల రంగురంగుల లైట్ల ఫోకస్లతో చూసేవారు తమ ఉనికిని మర్చిపోయి దాన్ని అద్భుత వీక్షణాలతో పరవశులైపోయారన్నట్లుంది. స్టీమర్ మెల్లగా దగ్గరికి వెళుతుంది. ఎదురుగా ఆ రాజప్రసాదం నుదుటిన బాసికం కట్టినట్లు అందమైన అక్షరాలతో ప్రేమపీఠం అని ఉంది. అందరూ అది చూడగానే హర్షాతిరేకంతో ఓ అని అరిచేశారు. మానవాద్భుతాల వరమాల అయిన ప్లెజర్ ఐలాండ్లో ఆ ఐలాండ్కి ఒక హృదయం లాంటిది ప్రేమపీఠం. దాని గురించి షాన్ షో కంపెనీ వారు చేసిన ప్రకటనలు, దాని వైభవం చదివిన వారు జీవితంలో ఏ పని చేసైనా సరే ప్లెజర్ ఐలాండ్ మీద అడుగుపెట్టి ఈ ప్రేమపీఠం అద్భుత భవనంలో ఒక్కరోజైనా గడపాలి అని వాపోతున్నారు. ప్లెజర్ ఐలాండ్ చూడాలని ఎన్నో లక్షల మంది తహతహలాడుతుంటే ఆ మరో అదృష్టం తమకే దక్కిందని స్టీమర్లో వారు సంతోషంగా కేకలేస్తున్నారు. రాజప్రసాదం లాంటి ప్రేమపీఠం భవనం చూస్తుంటే వారికి ఏడుకొండలు ఎక్కి వచ్చి ఆ వెంకటేశ్వరుడిని కూడా చూస్తున్నంత ఆనందంగా ఉంది. వారు ఆనందంతో పరవశులైపోతున్నారు. అద్భుతమైన ఆ వీక్షణ అనుభవం వారిని వివసులని చేసేస్తోంది. స్టీమర్ దగ్గరవుతున్న కొద్దీ ఆ వెలుగు కాంతి మరింత దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్మేస్తోంది. దూరంగా ప్లెజర్ ఐలాండ్ ముఖద్వారం దగ్గర రాజహంసలో వస్తున్న ప్రయాణికులని ఆహ్వానిస్తున్నట్లు గాలిలోకి మతాబులు ఎగిస్తున్నాయి. బ్యాండ్ స్వాగత గీతం ఎలుగెత్తి ఆలపిస్తోంది. ఆ క్షణంలో అక్కడ స్టీమర్లో ప్రయాణం చేస్తున్న వారిలో చాలామందికి ఆనందం ఒక్కసారిగా వీరావేశం పొంగెత్తి వారిని ముంచెత్తి వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆనందం ఒక పూనకంలా వచ్చి ఆవరించుకున్న గడియలవి. ఎంతో బాగుంటుందనుకున్నాను, కానీ ఇంత అద్భుతం అనుకోలేదు. భారతి సంతోషంగా అరవింద్తో అనేసింది. అరవింద్ కూడా చూస్తున్నాడు. అతను ప్రేమపీఠం చూసినప్పుడల్లా దాని వాస్తుశిల్పులు, ఇంజనీర్స్ గుర్తుకు వస్తారు. ఈ ప్రపంచానికి వారి ప్రతిభని ఒక నీరాజనంగా అందించిన రూపాంతమే ఈ ప్రేమపీఠం. అరవింద్ మనసు మౌనంగా వారికి జోహార్ అర్పిస్తోంది. మిగతా కథ రెండో భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.